హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్కి ఐ విల్ ఆల్వేస్ బీ ఏమంటారు ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే ఏం లేనప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గ్రేట్ కాబట్టి. సో ట్రేడింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతిసారి లాగా నేను ఒక మెసేజ్ ఇస్తుంటాను అన్నమాట. సోది మెసేజ్, నాకు సంబంధం లేకపోయినా. బేసిక్గా ఇందాక నేను రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొన్ని స్టాచ్యూస్ చూసాను అన్నమాట. చాలా స్పేసెస్ మొత్తము కవర్ అయిపోతుంది ఆ స్టాచ్యూ వల్ల. బేసిక్గా స్టాచ్యూ పెట్టడం మంచిదే, ఒక పర్సన్ కోసం కానీ దేనికోసం అన్నా కానీ. కానీ ఆ స్టాచ్యూతో పాటు సైడ్లో గార్డెన్ అవంతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్ చాలా ఇరుగ్గా ఉంది. ఓకే, దాంట్లో ఆ గార్డెన్ అదంతా అవసరం లేదనిపించింది. మనము గవర్నమెంట్ మన దగ్గర ఫుల్ ట్యాక్స్ పైసలు తీసుకుంటుంది, జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఆ పైసలు ఎట్లా ఖర్చు పెడుతున్నారని ఒక లెక్క చూపించదు అనమాట. ఇష్టం వచ్చినట్టు ఒక ఎమ్మెల్యే ఏం లేకపోయినా సడన్గా ఎమ్మెల్యే అయిపోగానే మన దగ్గర ఎట్లా పైసలు వస్తాయి నాకు అర్థం కాదు. సో ట్యాక్స్ పైసలు ఎంత తీసుకుంటున్నా ఇంకా పెంచుతున్నారు, నాకు ఎందుకు అర్థమవుతలే. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కూడా కరెంట్లీ ఇంత ట్యాక్స్ తీసుకుంటున్నారు, 30% అని, 20% అని, 15% అని. ఇప్పుడు ఏమైనా అంటే రోడ్లు వేస్తున్నాం కదా, లైట్లు వేస్తున్నాం కదా, మెయింటెనెన్స్ అవి అంటారు. రోడ్ లేనికి రోడ్ ట్యాక్స్ తీసుకుంటారు కదా. ఏమైనా సామాన్లు కొంటుంటే దాని ట్యాక్స్ తీసుకుంటారు, ఒక టీవీ కొన్నా దాని ట్యాక్స్, మళ్ళీ శాలరీలకి ట్యాక్స్ తీసుకోవడం ఏంది? తీసుకున్నారు సరే, దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టాలి కదా. స్టాచ్యూ పక్కన గార్డెన్స్, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరగనికే జాగలేదు. ఓకే, ఒకవేళ తిరగనికి జాగ ఉంది, ఫుల్ స్పేస్ ఉంటే పర్లేదు, జనాలు వాకింగ్ చేయడానికి బాగుంటుంది. అసలు అక్కడ పార్కింగ్ చేయడానికి స్పేస్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ పైసల్ని ఖర్చు పెడుతున్నారు. అసలు కూడా అడగలేకపోతున్నారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు వెళ్ళి గవర్నమెంట్తో కొట్లాడలేను కదా. సో మీకు కూడా ఇది నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం సోది ఆపి ట్రేడింగ్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. సో నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. చూస్తున్నా మార్కెట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది 15 minutes చార్ట్లో, పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక సెల్లర్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్, ఇక్కడ ఉన్న సెల్లర్ని కట్ చేసి కూడా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక సెల్లర్ క్రియేట్ అయింది అనమాట పైన, అక్కడ నుంచి కిందికి పడ్డది. ఇక్కడ ఆల్రెడీ ఒక బయర్ ఉన్నాడు కాబట్టి వాడు మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతే ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ ఆల్రెడీ ఒక సెల్లర్ ఉన్నాడు కదా, వాడు స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. ఎంత పైకి ఉన్నా తొక్కి పడేసాడు కిందికి. ఓకే, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఇందాక నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నా కానీ వీడియో రికార్డింగ్ వల్ల తీసుకోలేదు. ఇక్కడ బయర్ జోన్ ఉందన్నమాట. మార్కెట్ ట్రెండ్ ఓవరాల్ పైకే ఉంది. మీరు 1 day చార్ట్లో చూసుకున్నట్లయితే మొత్తం పైకే ఉంది మార్కెట్ చార్ట్. ఓకే, సో ఇంకా పైకి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. కిందికి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇగో ఇది దాటిందంటే ఈ లెక్క ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటా కావాలంటే. వేర్ ఈజ్ ద హారిజాంటల్ లైన్? ఇగో ఇది దాటింది అనుకోండి, మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, చాలా కిందికి వస్తుంది. ఈడి దాకా వచ్చినా దాన్ని షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పడుతుంది, గట్టిగా పడుతుంది, కిందికి పడుతుంది. కానీ ఇప్పుడు మనము మార్కెట్తో ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మార్కెట్ తోటే వెళ్దాం. మార్కెట్ ఎట్లా తీసుకోవద్దో అట్లా వెళ్దాం. ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తా. ఓకే, ఇది నిఫ్టీ చూపిస్తున్నాను నేను. ఇది క్రాస్ అయిపోయింది కాబట్టి కొంచెం కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ తీసుకోవచ్చు, స్కాల్పింగ్ ట్రేడ్. ఓకే, మనం మీరు చూసుకున్నట్టయితే మన 2500 కాల్ కిందికి వచ్చింది, ఇక్కడ ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మనము ఎంతతో స్టార్ట్ చేద్దాం? 99 అంటే 100 వేసుకోండి, 100 into 300 వస్తుందా? 300 క్వాంటిటీ ఈజీగా వచ్చేస్తుంది. సో 300తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకటి తీసుకుంటున్న ట్రేడ్ బై ఈఎంఐ దగ్గర ఉంది కాబట్టి. ఓకే, కరెంట్లీ ఎగ్జాక్ట్లీ 98కి పడ్డది మన ట్రేడ్. ఇది నేను ఎప్పుడు ఎగ్జిట్ కొడతా అంటే 5 minutes చార్ట్లో ఒక్కసారి చూసుకుందాం. ఓకే, కరెక్ట్ ప్లేస్లో ఉన్నాం అనమాట. ఐ లైక్ ద ప్లేస్ వేర్ వి పర్చేస్ ఇట్. కానీ ఈ సెల్లింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది, అది కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది యాక్చువల్లీ. కానీ ఏం చేద్దామంటే 96, ఒకవేళ 96కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను అండి. కరెంట్లీ 200 లాస్లో నడుస్తుంది. ఇఫ్ దిస్ ట్రేడ్ విల్ కమ్ అంటే ఈ ఆప్షన్ ప్రైస్ 96కి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఇది ఒకవేళ అప్ ఇచ్చింది అనుకోండి, దీనికి మనం ఎగ్జిట్ కొట్టచ్చు, 97కి ఎగ్జిట్ పెట్టుకోవచ్చు. ఓకే, కరెంట్లీ 45లో నడుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన పొజిషన్స్ 280, 240లో నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ సెల్లర్ జోన్ నుంచి కిందికి వచ్చింది, కిందికి కానీ ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది, స్ట్రాంగ్ బయర్ జోన్. ఆ బయర్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్తుంది.
సో పైకి వెళ్ళేటప్పుడు మనం 900 కాల్ పెట్టినప్పుడు కరెక్ట్ ఈఎంఐ దగ్గర నాకు సపోర్ట్ ఇస్తుంది అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఎగ్జాక్ట్ తీసుకున్నాను 98, ఓకే 99.15 దగ్గర తీసుకున్నాను. ఓకే, సో ఇది కూడా కట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టే ఈ ట్రెండ్ అని కట్ అయిపోయింది. ఒకవేళ దాటి కిందికి వచ్చింది అనుకోండి, నేను ఇది ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనుకోండి. వెళ్తే నేను చెప్తున్నా కదా, యాజ్ పర్ మై వ్యూ ఇక్కడ దాకా వెళ్తుంది. కావాలంటే నేను ఒకటి ఇష్యూ పెడతా, వెర్ ఈజ్ అవర్ హారిజాంటల్. ఓకే, ఇక్కడ దాకా వెళ్తుంది. నేను గ్రీన్లో పెట్టుకున్నాను, గ్రీన్. ఓకే, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో మనము యాజ్ పర్ అవర్ ఆప్షన్ వ్యూ మనము రిస్క్ టు రివార్డ్ ఎప్పుడు ఎక్కువ పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనము ట్రేడింగ్లో ప్రాఫిట్ చేస్తాం అన్నమాట. రిస్క్ టు రివార్డ్ తక్కువ ఉంటే మనము పెద్ద లాసెస్ తీసుకుంటాము, చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అట్లా అవ్వదు. కావాలంటే 300కి బుక్ చేసుకోవచ్చు ప్రతి రేటింగ్ అట్లా, కానీ అట్లా ఉండదు. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఇంత పెట్టుకున్నాం అనుకోండి, నేను ఇప్పుడు ఇక్కడికి స్టాప్ లాస్ తీసుకుంటా. ఎక్కడ 97కి స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకుందాం ఇది. ఓకే, ఏమండి, ఒకవేళ ఇది 97 దాకా వచ్చిందంటే, ఇక్కడ వచ్చిందంటే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, ఇది ఎక్కడ దాకా తీసుకోవచ్చు మనము, 9 ఎంత పెద్దగా ఉంది. ఓకే, ఇది మనం టార్గెట్ అట్లీస్ట్ 15 పాయింట్స్ పెట్టుకోవాలి. మనం స్టాప్ లాస్ 1-2 పాయింట్స్ పెడుతున్నాము. ఓకే, టార్గెట్ అట్లీస్ట్ 10 దాకానే పెట్టుకోవచ్చు. 10 is somewhere here, 109 దాకా ఉంది. 10 చూద్దాం. ఓకే, కరెంట్లీ మనం 800 ప్రాఫిట్లో నడుస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది, ఇది కట్ అవ్వాలి. యాక్చువల్లీ ఇది కట్ అయితే వెళ్ళిపోతుంది, మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. ఇది ఉంది కదా, ఇక్కడ దాకి వెనకకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. కానీ ఇది ఒకవేళ కట్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది పైకి. నా లెక్క ప్రకారం అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇందాక పైకి వచ్చింది కానీ సడన్గా కిందికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇది బ్రేక్ చేయడానికి వచ్చింది, మళ్ళీ రప్పని 3 minutesలో వచ్చేసింది పైకి. సో మేబీ ఇది కట్ చేయవచ్చు, ఇది కట్ చేస్తే వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్తుంది. ఓకే, కరెంట్లీ మనం 800-900 ప్రాఫిట్లో నడుస్తుంది. ఇది ఒకవేళ కట్ చేస్తే నేను ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేస్తాను, మేబీ ఒక 100 యాడ్ చేస్తాను. కానీ ఇది కట్ చేయాలి, ఇది కట్ చేస్తేనే యాడ్ చేస్తాను, లేకపోతే యాడ్ చేయాలి. కమాన్ గో అప్. వెళ్తుంది పైకి వెళ్తుంది. గలీజ్ క్యాండిల్ ఇది, చెప్పాలి ఎక్కడి నుంచి రిటర్న్ తీసుకుంటుందా అని. నేను అది కట్ చేస్తుంది అనుకున్నా, కానీ కట్ చేయాలి, ఈ రోజుకైతే కట్ చేయాలి, కానీ కొంచెం ఆడుకుంటుంది. ఓకే, ఇది ఒకవేళ ఇక్కడ దాకా వస్తే నేను క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వస్తుంది. కమాన్, మీరు చూడండి ఇక్కడ అంత కిందికేం రాలేదు, కానీ ఇక్కడ చూడండి మొత్తం రెడ్ క్యాండిల్. ఆప్షన్స్లో ఇదే అవుతుంది, ఆప్షన్ ట్రేడింగ్ అందుకే రిస్క్ అని చెప్తా ఇప్పుడు. కమాన్, ఇది ఒకవేళ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి 101 దాకా, పైకి వెళ్ళే ఛాన్సెస్ 80% అయిపోతాయి అనమాట. అప్పుడు నేను ఇంకొక 100 క్వాంటిటీ వేస్తాను. 100 అంటే ఎంత అవుతుంది అంటే 100 × 100. ఓకే, ఇంకొక 10,000. కరెంట్లీ మన దగ్గర ఎంత ఉంది, మన దగ్గర ఇంకా 13,000 ఉంది. మనము 29, 30, 42,000 తోటి క్యాపిటల్ తోటి ఈరోజు స్టార్ట్ చేసాం మార్కెట్లో ట్రేడింగ్. ఓకే, యాక్చువల్గా ఇది ఏంటంటేనే కట్ చేయాల్సిందే, కానీ ఎందుకో స్లో అవుతుంది. కమాన్, బ్రేక్ ఇట్. ఓకే, నేను ఇప్పుడు 100 క్వాంటిటీ యాడ్ చేస్తాను, నాకు ఎందుకు బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది. కరెంట్లీ ఇప్పుడు 400 క్వాంటిటీ. దాన్ని చూడండి ఎంత క్లీన్ ఉంటుంది ఇక్కడ, మనం ఎంతతో ట్రేడ్ చేస్తున్నాము, ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది. ఓకే, ఎక్కడ కొన్నాము. ఓకే, ఎంత క్వాంటిటీ సెల్ చేయవచ్చు, ఇమీడియట్గా బై చేయవచ్చు. ఓకే, ఇంత పెద్ద క్వాంటిటీ అయినా ఇక్కడే బై సెల్ చేసుకోవచ్చు. వేరే జెరోదా కానీ వేరే దాంట్లో ఇట్లా ఉండదు అనమాట. సో అందుకే నేను దాంట్లో స్కాల్పింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఒకవేళ దానిలో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నా రెఫరల్ లింక్ వాడితే ఆబ్వియస్గా నాకు ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. సో నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళినా పర్లేదు, లింక్ క్లిక్ చేస్తే నాకు బెనిఫిట్ అంతే. నేను చూపిస్తే ఎక్కడ ఉందో లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన నిన్న వీడియో ఇక్కడ ఉంటుంది, జెరోదా లింక్, దాని లింక్. ఓకే, దానిలో ఇది కావాలంటే ఇది పైకి పెడతా ఈ వీడియోలో.
అప్డేట్ చేసుకున్నాం. ఏం లేదు, సెట్టింగ్స్కి వెళ్ళిపోవాలి, అప్లోడ్ డిఫాల్ట్స్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కిందికి వచ్చేసి ఇది తీసి పైకి పెట్టేస్తాం. సో దాట్ మీరు దాన్ని పైన చూసుకుంటారు, దాన్ని క్యాపిటల్లో పెడతా కావాలి. ఓకే, సో దాన్ని క్లియర్గా అర్థమవుతుంది. ఈ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోతే మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే మళ్ళీ కట్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది చూడండి. బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అని కూడా ఇంకా కిందకే వస్తుంది. కమాన్ బ్రేక్ ఇట్ మై బాయ్. బ్రేక్ అవ్వాలి, ఇక్కడ దాకానే వెళ్ళాలి. అట్లీస్ట్ 25,950 దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఇది కట్ చేసింది కదా. ఒకవేళ కిందికి వెళ్ళిపోతే మనం ట్రాప్ చేసినట్టు, ఇంకేమనుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి బ్రేక్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళకపోతే అట్లనే చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళని ట్రాప్ చేయని ట్రై చేస్తుంటారు అన్నమాట ఈ ట్రేడింగ్స్లో. అందుకే కొంచెం మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే ఓకే నేను ఇందాక ఇక్కడ 100 క్వాంటిటీ యాడ్ చేశాను కదా. యాక్చువల్లీ నేను ఇది బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుండే. ఇది బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత చేస్తుంటే బాగుంటుండే. ఎందుకంటే అప్పుడు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట, పక్కా ప్రాఫిట్ వస్తుందని. ఇప్పుడు వాడి కిందికి పడుతుంది. సరే, ఎంత కింది పడినా మీకు తెలిసినట్టు నా స్టాప్ లాస్ అయితే ఇది. ఇక్కడికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను, నో మ్యాటర్ వాట్. ఓకే, అదొకటి మీరు క్లారిటీ ఉందనుకోండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ట్రేడ్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, అట్లేం లేదు. ఓకే, ఇది కిందికి వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే నేను కట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ హోల్డ్ ఒక 2 minutes అయినా హోల్డ్ చేస్తే నేను కట్ చేస్తాను. 1 minute హోల్డ్ చేసినా కట్ చేస్తాను. సపోర్ట్ తీసుకుని సపోర్ట్ అయితే తీసుకోవాలి, వెళ్ళాలి పైకి. ఎందుకు అవుతున్నాడు అర్థమైతే చూడు. నా స్టాప్ లాస్ కొంచెం పైకి పెట్టేసుకుంటా, 98కి పెట్టేసుకుంటా. ఇక్కడికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. సెల్ రెడీగా పెట్టుకున్న 400 క్వాంటిటీ మనది. ఇప్పుడు స్టాప్ లాస్ తీసుకుంటాను, ఏం టెన్షన్ పడకండి. మళ్ళీ ఈ పైసలు రికవర్ చేస్తాం. తీసుకుంటే పెద్ద ప్రాఫిట్ తీసుకుంటాం, లాస్ మాత్రం చిన్నదే పెడతాం. ఇట్లనే మీరు కూడా చేస్తే ఇట్లనే మీకు ప్రాఫిట్ అవుతాయి అనమాట. ఇప్పుడు లాస్ చిన్నది కట్ చేసేయాలి. ప్రాఫిట్ కావాలంటే నేను ఇందాక 800 రూపీస్ వచ్చినా హోల్డ్ చేసిన. ఎందుకంటే ప్రాఫిట్ ఎప్పుడు పెద్దదే పెట్టుకోవాలి. లేదన్నా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రాఫిట్ తీసుకుంటే బాగుంటుండే కదా, అట్లీస్ట్ వస్తుండే కదా, అట్లా అనుకోదు. అట్లా అయితే మన సైకాలజీ మొత్తం అట్లనే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమైంది, ప్రతిసారి అట్లనే అయినప్పుడు మనం అట్లనే తీసుకుంటుంటాము. పెద్ద లాస్ వచ్చినప్పుడు పెద్ద లాస్ తీసుకుంటాము, అప్పుడు వచ్చిన ప్రాఫిట్లు మొత్తం వెళ్ళిపోతాయి. సో అట్లా ఇది చూడండి, ఇది చాలా గలీజ్ క్యాండిల్. ఓకే, నా లెక్క ప్రకారం కిందికి వెళ్ళే ఛాన్సెస్ 80% ఉంది. సెల్ దగ్గర రెడీ పెట్టుకున్నా, కిందికి కొట్టేస్తే వెళ్ళి కొట్టేస్తాను. ఓకే, డన్. ఎగ్జిట్ కొట్టేసినాం. సో 930 రూపీస్ లాస్ట్లో ఉన్నాం కరెంట్లీ. ఒక సపోర్ట్ తీసుకుంటే నేను పైకి తీసుకున్నామని చూస్తున్నా. సపోర్ట్ తీసుకుంటే లేదు. అందరు స్టాప్ లాసెస్ ఉంటాయి కదా, అక్కడ కట్ చేసి పోతుంది. నేను ఇక్కడ తీసుకోవాలి ఇంకోటి, కానీ నేను వెయిట్ చేస్తున్నాను. ఒక ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ, ఈ దాకా వచ్చినప్పుడు తీసుకోవచ్చు మనం. ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది కావాలంటే మళ్ళీ బై చేయొచ్చు. ఇంకా కిందికి వీడి దాకా రా, వీడి దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చినప్పుడు నేను ఇక్కడ కావాలంటే మళ్ళీ బై చేస్తాను. ఎందుకంటే నా లెక్క ప్రకారం మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్. నైస్ నైస్ నైస్. ఇంకా కొంచెం కిందికి రా. నైస్ నైస్ నైస్. ఇంకా రా. ఓకే, ఇక్కడ బై చేసుకోవచ్చు మనము. బై చేస్తున్నా ఫ్రెండ్స్. అరే ఏం బై చేస్తాం? ఓకే, కరెక్టే. ఓకే, 400 క్వాంటిటీ బై చేసా 1 minute టైం ఫ్రేమ్లో. నేను ఇది ఎక్కడ ఎగ్జిట్ కొడతా అంటే 93కి వచ్చిందంటే ఎగ్జిట్ కొట్టేయాలి. ఎందుకంటే ఇంకా ఇది కట్ అయింది అనుకోండి, కట్ అయ్యి లోపలికి వస్తే మనం ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఓహోహో, ఎక్స్ట్రీమ్ పడిపోతుంది మార్కెట్. షిట్, ఓహో చాలా పిచ్చి పడ్డది. సెల్ వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇది మొత్తం ట్రాప్ మార్కెట్ ఉంది. చూడండి ఎంత పెద్ద నెగిటివ్గా. ఒకవేళ ఇది కట్ అయ్యి కిందికి వస్తే కింద ట్రేడ్ తీసుకోవచ్చు మనం.
చాలా కిందికి వచ్చింది. మళ్ళీ పైకి ఇట్లనే ఉంటుంది దాంట్లో. కానీ ఎంత పెద్ద కిందికి వచ్చిందంటే ఇది కట్ చేసి వచ్చింది, ఇది పడితే ఇలాగా పడుతుంది ఇప్పుడు మళ్ళీ. సో ఐ థింక్ నేను పుట్టికి షిఫ్ట్ అయిపోతా, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పుట్టు 950 పుట్టుకి ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది చూడండి ఎంత మంచి క్యాండిల్. ఓకే 950 పుట్టు 400 క్వాంటిటీ ఇక్కడ మంచిగా ఉంది. యాక్చువల్లీ ఇంకా కొంచెం కిందికి వస్తే నేను తీసుకుంటాను. కమాన్ ఇక్కడ తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను కొనుక్కుంటున్నా. ఓకే నేను పర్చేస్ చేసా, 93 కొనుక్కున్నా. ఓకే నా స్టాప్ లాస్ ఏం లేదు, ఈ క్యాండిల్ ఎండింగ్ పెట్టుకోవాలి యాక్చువల్లీ. ఓకే 95కి విల్ బీ మై స్టాప్ లాస్. ఓకే 95 విల్ బీ మై స్టాప్ లాస్. కావాలంటే నేను స్టాప్ లాస్ కూడా పెట్టేసుకుంటాను. ఓకే 85 విల్ బీ మై స్టాప్ లాస్. సారీ 95 అంటూ కమాన్ వెళ్తుంది, పైకి వెళ్తుంది. 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం ఈ ట్రేడ్లో. 5 మినిట్స్ షార్ట్లో చూద్దాం ఎట్లుందో. సూపర్ పడితే ఇక్కడ దాకా పడాలి, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళాలి. నైస్ నైస్ కమాన్. ఓకే ఇంకా 2 మినిట్స్ ఉంది 5 మినిట్స్కి. ఒకవేళ ఇక్కడ ఎండ్ అయితే ఇంకొక క్యాండిల్ పడుతుంది కిందికి. కమాన్ నైస్ మంచిగా పడుతుంది కిందికి. 1600 ప్రాఫిట్లో ఉన్నాం ఈ ట్రేడ్లో. ఓకే 103 నేను 103 దాకా వస్తుంది, ఇంకా కిందికి రావాలి. ఇక్కడ దాకా వచ్చిన వస్తుంది. సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నైస్ నైస్. ఇది వచ్చిన ఫోర్స్లో అయితే ఇంకొకటి ఇవ్వాలి. ఇంకొక 2 మినిట్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అయింది అనుకోని ఇంకొక క్యాండిల్ ఇస్తుంది కిందికి. 95,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఓవరాల్ చూసుకున్నట్టయితే మనం దాంట్లో పెద్ద లాస్ అయ్యింది అనమాట. 4,000 లాస్ అయ్యింది ఫస్ట్ ట్రేడ్లో. అది కవర్ అప్ అయిపోయి 2,800 దాకా వచ్చింది ఇప్పుడు. ఓకే ఇంకొకటి ఒక్క డ్రాప్ నాకు ఇక్కడ కావాలి. టార్గెట్ 25,893. కమాన్ పడు ఇది కూడా 700 ప్రాఫిట్ ఇప్పుడు. 2,600. బ్రేక్ ఇట్ డౌన్. ఇవి పడాల్సిందే ఇంకా. ఓకే 1 మినిట్ ఉంది ఇంకా. సూపర్ ఇంకా కింద పడ్డది. ఈ పైకి వెళ్తే అట్లా అంత కింద పడుతుంది. పడు సూపర్ కమాన్. ఇంకా కొంచెం కిందికి రా, ఇక్కడ దగ్గర సూపర్. స్టాప్ లాస్ మనం పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు 94కి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనం ఇంకా కింద పడతా అనుకున్నాం. ఇది పడినా ఇంకా 30 సెకండ్స్ ఉంది. 30 సెకండ్స్ ఉంది. ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే ఇక్కడ దాకా పడుతుంది. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసింది. అవసరం సూపర్. 3,000 రూపీస్ మీరు చూసినట్లయితే 400 రూపీస్కి వచ్చేసాము. ఓకే ఇది గ్రీన్లో అయిపోతే నేను ఎగ్జిట్ కొడతాను, ఎందుకంటే ఫ్రెష్గా ట్రేడ్ తీసుకుంటాం. బ్రేక్ ఇట్ సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది యాక్చువల్లీ. కిందికి వచ్చింది. కమాన్ ఇంకొక బ్రేక్అవుట్. సూపర్ మస్తు ప్లేస్లో ఎండ్ అయింది. అది పడుతుంది పడు విడియాక పడు. 4,000 గ్రీన్లోకి వచ్చేసాము. నేను ఇక్కడ ఎగ్జిట్ కొడుతున్నా ఫ్రెండ్స్. ఓకే మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్లో నేను 4,036 లాస్ అయ్యండి. సూపర్ మంది మజా వచ్చింది ట్రేడ్. ఇంకా పైకి వెళ్తుంది చూడండి. ఎందుకంటే ఇది నేను ఎందుకు కట్ చేసిన అంటే మన జస్ట్ లాస్ రికవర్ అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా పొజిషన్ తీసుకొచ్చి కట్ చేసిన. ఇది పడడం స్టార్ట్ అయ్యి చూడండి. ఇక్కడ దాకా వచ్చినా మనం నమ్మొచ్చు. వీడి దాకా కూడా వస్తుంది. డే హై ఇది. ఓకే డే లో ఇది ఇక్కడ దాకా కూడా వస్తుంది. నేను పెడతా కావాలంటే హారిజాంటల్ లైన్. ఇది డే లో. ఓకే ఇది డేలో. ఒకవేళ డేలో కట్ అయిందంటే ఇంకా కింది పడుతుంది, ఇక్కడ దాకా పడుతుంది. ఓకే సో నైస్. ఇంకా పైకి వెళ్తుంది 110 దాకా వెళ్ళింది.
సూపర్. 118 చూడండి. నో ఇష్యూస్. నేను సెల్ చేసినా ఏం బాధపడా, ఎందుకంటే ఇట్లాంటి ట్రేడ్స్ మనకు మస్తు వస్తాయి. ఇప్పుడు ఆతృతంలో కొనుక్కుంటే మళ్ళీ లాస్ అయినా పర్వాలేదు, లాస్ అవుతుంది అనమాట. చూద్దాం, మంచి పొజిషన్ తీసుకోవడానికి మనకు టెన్షన్ లేదు. ఇప్పుడు ఇంకా 3 minutes ఉంది కదా, ఈ 3 minutes ఇక్కడ సస్టైన్ అయింది అనుకోని ఇంకొక క్యాండిల్ కూడా పడుతుంది చూడండి. ఇప్పుడు 118 దగ్గర కొనుక్కుని అనుకోని 115కి వచ్చేసింది, మన ప్రాఫిట్ మొత్తం లాస్ అయిపోతుంది. ఓకే, నో ఇష్యూస్, మనం కొన్నాం, టెన్షన్ లేదు. ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్. ఇంకెన్ని మినిట్స్ ఉంది? 3 minutes ఉంది. ఓకే, 15 minutes చార్ట్లో చూసుకోవాలి ఎట్లయితుంది. ఓకే, సూపర్ బేరిష్ క్యాండిల్. మనం మంచిగా ఇక్కడ స్టార్టింగ్ దాంట్లో 4,000కి కట్ చేసినాం ఇవ్వండి. అట్లనే ట్రేడ్ చేయాలి. చిన్న లాస్కి కట్ చేయాలంటే ఎందుకంటే ఇందుకే చిన్న లాస్ కట్ చేసుకోవాలి, మళ్ళీ రివర్స్ వెళ్ళినప్పుడు మార్కెట్ తీసుకొని దాన్ని కవర్అప్ చేసుకోవాలి. సూపర్. ఈ క్యాండిల్స్ చూడండి, 2 క్యాండిల్స్ గట్టిగా పడ్డాయి, ఎక్స్ట్రీమ్. ఇంకోటి కూడా పడే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ నేను ఇంకోటి తీసుకుంటా ట్రేడ్, కొంచెం కిందికి దొరికి తీసుకుంటా, దీంట్లోనే తీసుకుంటా. 9 లేకపోతే పొజిషన్ చేంజ్ చేసాం, 25,900 పుట్టు తీసుకున్నాం. ఓకే, చూడండి 85కి నడుస్తుంది. ఓకే, ఇదేంటి ఇంత పెద్ద జంప్ ఇచ్చేది? 85. ఇది కవర్ చేయని కిందికి వస్తుంది చూడండి, కావాలంటే 76 దాకా వస్తుంది. చూసారా, మార్కెట్ రివర్స్ అయిపోయింది. మనం పైకి పోతుందని అన్న సాబ్ అని కొనేసుకున్నామంటే బిస్కెట్ అవుతున్నాయి. అందుకే చెప్తా, ఎక్స్పీరియన్స్తో ట్రేడ్ చేస్తే సేఫ్ జోన్ ఉంటాం. కిందికి వెళ్తుంది ఇది, కానీ కొంచెం ఆగి వెళ్తుంది, ఒకటేసారి రపరప వెళ్ళదు. నువ్వు కట్ అయిపోయింది, జోన్ కట్ అయితే ఇంకా కిందికి వెళ్తుంది. జస్ట్ నేను ఇంకా కొంచెం కిందికి వస్తే తీసుకుంటాను, 77, 76 దగ్గరికి వస్తే కొనుక్కుంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా వస్తుంది కిందికి. ఇప్పుడు పైకి వెళ్తాను ఎప్పుడు కొన్నా మనం బిస్కెట్ అవుతాం ఇవ్వండి కావాలంటే, ఎందుకంటే ఇక్కడ 80 to 84 జంప్ ఇచ్చింది. ఈ జంప్ అని కావాల్సింది రావాలి కదా కిందికి, సో వస్తుంది కిందికి. ఓకే, వచ్చిందా కిందికి? ఇట్లా 1 minute టైం ఫ్రేమ్ చూసుకుంటే ఓకే, ఆల్మోస్ట్ రివర్స్ అవుతుంది క్యాండిల్గా. కానీ నేను మళ్ళా తీసుకుంటా ట్రేడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటే బెస్ట్, మంచిది మనది. ఇక్కడ 900 దాకా వచ్చిన తర్వాత కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకోవాలి, కానీ ఆగాలి, ఇంకా పైకి వెళ్తుంది. నో ఇష్యూస్. ఇక్కడ ఇట్లా భయపడిపిస్తుంది మళ్ళీ కిందికి పోతున్నాను, కానీ పైకి వెళ్తుంది నాకు తెలిసి. చూడండి దీన్ని చూడండి, ఇంకా ఎట్లా తగ్గుతున్నావు. 95లో ఉండే 82కి వచ్చింది. ఇది కట్ అవ్వాలి, 75 దాకా కట్ అవుతుంది నాకు తెలిసి. అయితే అంత ఈజీగా మళ్ళీ కిందికి అయితే రాదు, కొంచెం పైకి కిందికి వస్తుంది నా లెక్క ప్రకారం. ఏదో మంచి క్యాండిల్ ఉంది, పైకి వెళ్ళి కిందికి వస్తా అనుకుంటున్నాను. అంత ఈజీగా అయితే కిందికి రాదు. ఇక్కడ ఒక జోన్ ఉంది, 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కవర్. ఓకే, ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది, కిందికి పోయి ట్రేడ్ తీసుకుంటే చూడండి ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ మొత్తం మింగేసింది. చెప్పలే 78 దాకా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకొచ్చి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నేను బై చేస్తాను కావాలంటే, చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకే, 400 క్వాంటిటీ. ఇంకా కొంచెం పైకి పోతుంది అనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇది కట్ చేసిందంటే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకే, నేను ఇక్కడ బై చేస్తున్నాను ఫ్రెండ్స్, చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఓకే, ఎక్కువ కాదు. 74కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. 74కి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. మళ్ళా కంటిన్యూ చేయి కిందికి ఇక్కడ. ఓకే, ఇది కింద కంటిన్యూ, ఇది కట్ అయింది, ఇది కట్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా పోతుంది, మంచి ప్రాఫిట్ వస్తుంది మనకి. కరెంట్లీ 800 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది. ఓవరాల్గా మనం 1500 ప్రాఫిట్ ఉన్నాం ఇక్కడ. కమాన్ కిందికి వాడు. సింపుల్గా ఏం లేదు, ఇగో ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ 76 మనం
స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. కావాలంటే నేను పెడతా ఇక్కడ. ఓకే, స్టాప్ లాస్ పెట్టుకుంటా. 400 క్వాంటిటీ. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసా ఫ్రెండ్స్. 1500 ప్రాఫిట్లో ఉన్నాం. సో ఓవరాల్గా మనం 1900కి వచ్చాము ఇప్పుడు. ఓకే, కమాన్, కిందిగో. ఇక్కడ ఒక పెద్ద సెల్లర్ ఉంది, దీన్ని కట్ చేస్తే వెళ్ళిపోతాం మార్కెట్ పైకి. కొంచెం పెద్ద టైం ఫ్రేమ్లో చూసుకుందాం. ఓకే, 93 కట్ అయిందంటే 23 దాకా పోతుంది. నైస్, మంచిగా ఉంది. ఓకే, కమాన్, బ్రేక్ కొట్టి కిందికి కూడా మజా వస్తుంది. మనమే టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం. ఓకే, కమాన్, సూపర్. కింద పడుతుంది కానీ ఇది పైకి ఎందుకు వెళ్ళట్లే? చూడండి ఎంత మంచిగా కిందికి పడుతుంది. రొప్పు మన కిందికి పడుతుంది. చూడండి ఇంకా పైకి ఇప్పుడు కిందికి. ఎస్, బ్రేక్ ఇట్ డౌన్. సూపర్. ఇంకొక 2 minutes చూడండి. ఈ 2 minutesలో కింద బ్రేక్ అయిందంటే కిందికి వెళ్ళిపోతుంది మార్కెట్. వీడి దాకా వెళ్తుంది, డేలో దాకా వెళ్తుంది. కమాన్, వీడియో ఫుల్ పెద్దగా అయినా మీరు చూస్తుండండి, సో దాట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, కమాన్, బ్రేక్ చేసాము. బ్రేక్ ఇట్. వెళ్ళు. మొత్తం ఇంత పైకి పోయింది, అదంతా కవర్ చేసిందంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. 83, సూపర్. కమాన్, నేను ఒక 89 దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఎగ్జిట్ కొట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అన్ఈవెన్ ఉంది మార్కెట్. చిన్న ప్రాఫిట్ తీసుకుని మనం కావాలంటే మళ్ళీ ట్రేడ్ చేద్దాం. ఓకే, 2000 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది దీంట్లో. ఓవరాల్గా 2500 రూపీస్ ప్రాఫిట్లో ఉంది మనం. ఓకే, ఇది బ్రేక్ కొట్టిందంటే ఇంకా వెళ్తుంది కిందికి, వీడి దాకా పోతుంది. నేను కావాలంటే మార్క్ చేస్తుంది చూడండి, ఇక్కడ దాకా వెళ్తుంది. ఓకే, రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. షిట్, కమాన్, బ్రేక్ చేసి పైకి వెళ్ళిపో. వెళ్ళండి పైకి. సూపర్, వెళ్ళు. రాకెట్ లాగా ఇట్లా వెళ్ళిపో పైకి, బుర్రు అనుకుంటా. చూడండి, ఇంకొక 30 seconds ఉంది. 5 minutes క్యాండిల్. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఎండ్ అయింది అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ కింద పడిపోతుంది, ఇట్లా రాకెట్ లాగా కింద పడుతుంది. 30 seconds ఉంది, ఇంకా 86 దాకా వెళ్ళింది. ఓవరాల్ ప్రాఫిట్ 3000 రూపీస్ ఉన్నాం మనం. ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. కమాన్, సూపర్. 86. ఓకే, సూపర్. కమాన్. ఇంకొక 14 seconds ఉంది. ఇక్కడ ఆగిందంటే ఇంకా కిందికి పోతుంది. కమాన్, పడు. కిందికి పడు. కమాన్, కిందికి పడు. ఎస్, ఎండ్ అయింది. ఇప్పుడు కట్ అవుతుంది ఇది. కమాన్, బ్రేక్ ఇట్. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది. అరే ఏం చేయాలి, స్టాప్ లాస్ ఉంది. ఓకే, స్టాప్ లాస్ తీసేసా. కొంచెం కావాలంటే వెయిట్ చేద్దాం, లేకపోతే స్టాప్ లాస్ ట్రైలింగ్ చేద్దాం. ఓకే, స్టాప్ లాస్ తీసేసాను. వెరీ గుడ్. కమాన్, ఇది నాకు సడన్గా పైకి వెళ్తాను భయం అవుతుంది, అందుకే నేను ఏం చేస్తున్నా. స్టాప్ లాస్ని కావాలంటే ట్రైలింగ్ చేయొచ్చు మనం. ఇంకా కమాన్, పడు కింది పడు.
పడాలి లెక్క ప్రకారం అయితే ఎందుకు పడతారు నాకు అర్థం కాదు. ఇలా ఆపుతురు కదా, ఆగిపోయింది స్టాచ్యూ లెక్క. కిందికైతే పడాలి, ఎందుకు అట్లా పోతుంది? పడు పడు పడు. నాకు పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలని నేను ఆగుతున్నా ఫ్రెండ్స్, లేదంటే నేను 1200 2000కి నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుండే. బట్ జస్ట్ మనము లాస్ పెట్టుకున్నప్పుడు ప్రాఫిట్ కూడా పెద్దది తీసుకోవాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్. 3000 ప్రాఫిట్లో ఉన్నాము. బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్, బ్రేక్, బ్రేక్. నా డౌట్ వస్తుంది, నేను ఇక్కడ ఎగ్జిట్ కొడుతున్నా ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళని ట్రేడ్ చేద్దాం. ఓకే, నాకు ఎందుకు ఇది డౌట్ వస్తుంది. కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, కానీ పైకి వెళ్ళి కిందికి వస్తుంది. సో నేను అందుకే ఆగుతున్నా. కావాలంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రేడ్ చేసుకున్నాం. ఓకే, 850 తీసుకున్నాం. ఇట్లా అయిపోయింది కదా. దీంట్లో మనం ఎంత ప్రాఫిట్ అయింది? 1000 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఓకే, ఓకే 850 PE. ఓకే, సూపర్. దీంట్లో మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, మార్కెట్ అయితే వెళ్ళిపోతుంది పైకి, కిందికి వెళ్ళిపోతుంది. జస్ట్ నేను మంచి పొజిషన్లో ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకున్నామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, 400 కాయిన్ తోటే తీసుకున్నాం. ఇక్కడ ఒక తీసుకొని ఇక్కడ ట్రేడ్ చేయవచ్చు. యాక్చువల్లీ నేను తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, తీసుకున్నా. 62కి పడ్డది. ఓకే, నా స్టాప్లో సింపుల్ ఏం లేదు, వీడియో పెట్టుకుంటా. 59కి నా స్టాప్ లాస్. ఓకే, సూపర్. 500 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది కరెంట్లీ. ఇంకోటి కొట్టాలబ్బా, ఎందుకు కొడతా? ఇంకొక 1 మినిట్ ఉంది. ఒకవేళ రెడ్లో ఆగిందంటే ఇంకా కింద పోతుంది. వీడియో లెంత్ అవుతుంది, బట్ స్టిల్ చూడండి, మీకు సైకాలజీ అర్థమవుతుంది. ఓకే, ట్రేడింగ్ని లాస్ వచ్చినప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. చిన్న స్టాప్ లాస్ పెడతాను కదా, ఎక్కడ పెడతాను. ఐ థింక్ దిస్ షుడ్ బి మై స్టాప్ లాస్ 59. ఓకే, దీనికన్నా పైకి వెళ్తే ఐ కెనాట్ టేక్ 400 రూపీస్. ఓకే, దిస్ ఇస్ మై పెట్టలే, ఎందుకు స్వామి? స్టాప్ లాస్ ఎందుకు పడతాను? పడ్డది స్టాప్ లాస్. ఓకే, 59.40కి స్టాప్ లాస్ పడ్డది. ఓకే, ఓకే, మార్కెట్ పైకి వెళ్తుంది. కమాన్, నైస్. ఇక్కడ దాకా రావాలి ఇది. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్టాప్ తీసుకుంటుంది, పాజ్ తీసుకుంటుంది, మళ్ళీ ఇంకా కిందికి పడుతుంది. కానీ ఈ పాజ్ తీసుకున్నప్పుడు మనం ఒక చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఓకే, అదే సైడ్ ఎక్కడ 865కి వచ్చినప్పుడు నేను ఒక చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. 865 సమ్వేర్ హియర్, ఇక్కడ దాకా ఉందా? ఓకే, వీడు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది బ్రేక్ చేయాలి, లేదంటే మళ్ళీ తొక్కుతుంది కిందకి. ఆడొక బయర్ జోన్ ఉంది. నో, పైకి వెళ్ళు. కట్ అయితే చిన్న లాస్ తీసుకొని ఎగ్జిట్ కొట్టేద్దాం, నో ఇష్యూస్. పెద్ద లాస్ అయితే తీసుకోం మనం. ఓకే, మన స్టాప్ లాస్ సెట్ అయింది ఫ్రెండ్స్. టోటల్ 500 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఇందాక 3000 రూపీస్ ఉండే, బట్ 500 రూపీస్లో ఆగాం. ఓవరాల్ ట్రేడ్ 4 అయినాయి. ఓకే, అంతే కదా. ఆర్డర్స్ లేదు, ఓవరాల్ ట్రేడ్ 11. ఓకే, అది కలిపి ట్రేడ్స్. ఓకే, 4 ట్రేడ్స్ అయింది. నేను ఇక్కడ 10 కన్నా ఎక్కువ ట్రేడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఇప్పుడు 4. ఇది ఓపెన్ పొజిషన్స్. ఆర్డర్స్ తోటి చేసుకున్నాం. ఆర్డర్స్ టోటల్గా 11 అయింది. ఓకే, నేను ఇది 20, ఐ థింక్ 20 కన్నా ఎక్కువ చేయాలి. 20 కన్నా ఎక్కువ అయిపోతే ఇక్కడ లాస్ ఉన్న ప్రాఫిట్ అని నేను ఈజీ కొట్టేసాను, గుర్తుపెట్టుకోండి. సూపర్ క్యాండిల్ ఇది. యాక్చువల్గా బై చేయవచ్చు.
నేను రిస్క్ తీసుకుంటా, ఎందుకంటే మార్కెట్ కిందికి పోతుంది. మళ్ళీ రిస్క్ తీసుకుంటా, ఎందుకంటే మార్కెట్ కిందికి పోతుంది నాకు అర్థమవుతుంది. ఇంత మంచి క్యాండిల్ ఏం లేదు, మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి 57కి. దీనికన్నా పైన వెళ్ళిందంటే ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని ఆడదాం, మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, మన లాస్ మొత్తం కవర్ అయిపోయింది. ఇందాక దీంట్లో లాస్ ఉండే, లాస్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఓకే, 850 పుట్. ఓకే, మన ఇది బ్రేక్ కొట్టేస్తే పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, అది బ్రేక్ అవ్వడానికి వెయిట్ చేస్తాను నేను. దీని స్టాప్ లాస్ ఏం లేదు, 5740 దగ్గరికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ వచ్చేస్తాను. ఓకే, ఇక్కడే ఉంది రెడీగా. కమాన్ కిందికి పో. ఎమ్మ ఆడుకుంటున్నావు ఏంది? లేదు, నాకు తెలిసి కిందికి పైకి వెళ్ళదు. ఇక్కడ పాజ్ చేసుకోండి ఫ్రెండ్స్, వెళ్తే రపరపాని కిందికి వెళ్ళిపోవాలి. ఇట్లా పాజ్ చేసుకొని పైకి కిందికి అయితే కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేను సెల్ కొట్టేస్తాను, ఫ్రెండ్స్. సో -78లో ఉన్నాము. సో ఓవరాల్ మన ట్రేడ్స్ ఎంత అయింది ఈరోజు? పొజిషన్స్ 13 పొజిషన్స్, ఎందుకంటే ఒక్క ట్రేడ్ 2 సార్లు అవుతుంది కాబట్టి 13. ఇక్కడ 20 కన్నా అయితే నేను ఆపేసుకుంటాను. కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నాకు పిచ్చిగా వెళ్తుంది మార్కెట్. నేను జస్ట్ ఒక మంచి పొజిషన్ తీసుకున్నప్పుడు మీకు మళ్ళీ రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఫుల్గా చూస్తే మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ పెద్ద వీడియో ఉంటే జనాలకు ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకోసం నేను ఇప్పుడు కట్ చేస్తాను. బట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మార్కెట్ మొత్తం రివర్స్ వెళ్తుంది. నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటా, ఎందుకంటే మార్కెట్ చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కానీ ఇది బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మార్కెట్ ఆల్వేస్ పైనే ఉంది. నేను ఇందాక ఒకటి కన్ఫ్యూజ్ అయినా, మన డేలో ఇది కాదు, డేలో ఇదన్నమాట. ఇక్కడ చూడండి పైన, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా. డేలోని బ్రేక్ చేసి కిందికి వెళ్తుంది, కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ఎగ్జాక్ట్ డేలో దగ్గర మళ్ళీ రివర్స్ తీసుకొని ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, నాకు ఎందుకు మళ్ళీ పైకి వెళ్తుంది అనిపిస్తుంది మార్కెట్. సో నేను కొంచెం ఇది కిందికి వస్తే ఇక్కడ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఒక్క కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఓకే, ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది చాలా గలీజ్గా అయింది క్యాండిల్. ఈ క్యాండిల్ దీనికన్నా పైకిన ఆగింది అనుకోండి 1 మినిట్ టైం ఫ్రేమ్లో, మనం తీసుకోవచ్చు పైకి వెళ్ళే ట్రేడ్. అని ఇంకా కిందికి వెళ్తుంది అది. నాకు పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకోవాలని ఉంది, కానీ మార్కెట్ కిందికి పుష్ చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చింది కదా అని చెప్పేది నాకు తెలియదు. బట్ ఇంకా ఉంది పవర్, కింద నుంచి పైకి పుష్ చేసే పవర్ ఉంది. ఇక్కడ ఒక జోన్ ఉంది, మంచి జోన్, బయర్ జోన్. ఇక్కడ ఒకరు కొనుక్కోవచ్చు యాక్చువల్లీ, బట్ వెయిట్ చేద్దాం. నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి, లేదంటే బుర్రమని కింది పడినా పడుతుంది. ఇందాక పడ్డది కదా, మనం ఫస్ట్ ట్రేడ్ ఊరికైనా ఇచ్చాం. ఇక్కడ 4000 రూపీస్ లాస్ అయింది కదా. ఈ ట్రేడ్ అసలు స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల అట్లా అయిందనమాట, లేకపోతే అది ఇది అయిపోతుండే. కమన్, రివర్స్ వెళ్తుంది మార్కెట్ మళ్ళీ. నైస్, ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఐ విల్ ట్రై టు బై హియర్. ఓకే, అరే ఏది కొన్నారా? పుట్టుకొని కొన్నారా? నేను అసలు తుక్కల స్కాల్ప్ ఉట్టే లాస్ అయినాడు చూడండి, చిన్న లాస్ అయి ఉంటుంది. ఇది రిఫ్రెష్ చేయకపోవడం వల్ల నాకు అది లాస్ వచ్చింది, ఎందుకంటే కొత్తది ఆప్షన్ పెట్టుకున్నప్పుడు దీన్ని రిఫ్రెష్ కొట్టాలి, లేదంటే ఇది పాతది ఇక్కడే ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, నైస్, 400 ప్రాఫిట్. ఏం లేదు, దీని స్టాప్ లాస్ ఇక్కడే 110కి స్టాప్ లాస్ పెట్టేస్తాను నేను. మ్యాన్ 300 ఏమైంది? ఓకే, స్టాప్ లాస్ పడిపోయింది. ఒకవేళ అక్కడికి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, కరెంట్లీ
12లో నడుస్తుంది. నేను 110కి స్టాప్ లాస్ పెట్టాను. కమాన్ ఇది బ్రేక్ చేయి. కరెంట్లీ మనం 800 రూపీస్ లాస్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, గలీజ్ క్యాండిల్ ఇది. ఈ రెడ్ క్యాండిల్ చూడండి ఎంత డార్క్ ఉంది. ఇట్లా డార్క్ చూసినప్పుడల్లా భయం అవుతుంటుంది, ఇంత డార్క్ ఉంది కదా నాయన అనిపిస్తుంది. ఈ గ్రీన్ చూసుకుంటే మంచిగా ఇది మంచోళ్ళకి కనిపిస్తుంది, ఈ రెడ్ గలీజోళ్ళకి కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం గలీజోళ్ళ సైడ్ కూడా నిలబడాల్సి వస్తుంది, ఎందుకంటే మనం కిందికి రేట్ తీసుకుంటాం మనం. కానీ ఈ ఆప్షన్ ప్రైస్లో మనకి ఎప్పుడు గ్రీన్ వస్తేనే బెనిఫిట్స్. ఓకే, రెడ్ ఎప్పుడు వచ్చినా మనకు లాస్. ఇవ్వండి స్టాప్ లాస్ ట్రిగర్ అయితే అయిపోయింది. ఓకే, 1200 రూపీస్ లాస్. ఓకే, మార్కెట్ పిచ్చి వెళ్తుంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళాలి ఇది, కానీ ఎందుకో కింద వాళ్ళని దొక్కుంటూ పోదామనో ఏందో మరి. కిందికి పోతుంది పైకి పోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది? బ్యాంక్ నిఫ్టీ మొత్తం సైడ్ వేస్ ఉంది మార్కెట్. 915కి ఇక్కడ కింద పడదు కానీ పైకి ఓవరాల్గా అయితే పైకి వెళ్ళాలి మార్కెట్. కానీ ఈరోజు ఎందుకో నాకు సైడ్ వేస్ కొడుతుంది అనిపిస్తుంది టోటల్గా. ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది, వీడి దాకా వస్తే మళ్ళా బయింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను వెయిట్ చేస్తా, కానీ మంచి క్యాండిల్ వచ్చినప్పుడు కొనుక్కుందాం, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. గడబడిలో ఎప్పుడు కొనుక్కోవచ్చు. మంచి ట్రేడ్ తీసుకున్నప్పుడు రికార్డ్ బ్యాక్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మార్కెట్ కిందికి పోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ బ్రేక్ కొడుతుంది చూడండి. సో నేను ఇమీడియట్గా 25,800 పుట్ ఒకటి యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే ఎక్స్ట్రీమ్గా రప్పని కిందికి వెళ్ళిపోతాను అనమాట, చాలా ఫుల్ ఫోర్స్గా పోతుంది కిందికి. సో అందుకే నేను ఇమీడియట్గా ఒకటి పుట్ ఒకటి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కొంచెం హోల్డ్ చేసుకుంటా, ఎందుకంటే ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత క్రేజీ క్యాండిల్. ఈ వచ్చిన క్యాండిల్ ప్రకారంగా అయితే తొక్కుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ ఎందుకో వెయిట్ చేస్తుంది. నా లెక్క ప్రకారం అయితే బ్రేక్ చేసి కూడా కిందికి వెళ్ళిపోతుంది. నిన్నటి లో దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నిన్నట్లో కూడా బ్రేక్ చేసింది. ఇది నిన్నట్లో బ్రేక్ చేసింది, మొన్నట్లో బ్రేక్ చేయాలంటే ఇడి దాకా పోవాలి. ఓకే, నేను వెయిట్ చేస్తాను. సో టోటల్ మనం ఇప్పుడు 2000 లాస్ట్లో ఉన్నాము. 500 క్వాంటిటీ తీసుకున్నా. ఒకవేళ ఇది ఇక్కడ ఈఎంఐ దగ్గరకు వస్తే నేను మళ్ళీ కొంచెం క్వాంటిటీ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నాకు ఎందుకో ప్రాఫిట్ ఇచ్చే ట్రేడ్లా కనిపిస్తుంది. ఒక కన్ఫర్మేషన్ కానీ. కమాన్ కిందికి ఓ మ్యామేజ్ క్యాండిల్ వేసుకుంటా కరెక్ట్ అక్కడనే మళ్ళీ బయింగ్ వెళ్తాను చూడండి. ఇది ఒక్కటి బ్రేక్ చేయాలి, లేకపోతే బిస్కెట్ అవుతాం మనం. ఈరోజు ఈవినింగ్ లోపల అయితే బ్రేక్ అయిపోతుంది, కానీ వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు బ్రేక్ కొడతావా అని. సడన్గా బ్రేక్ అవ్వదు కదా, ఇట్లా కొంచెం ఆడుకొని జనాల్లో స్టాప్ లాస్ అన్ని మింగి దాని తర్వాత దిగుతుంది కిందికి. ఇది ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి, నేను ఇక్కడ క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. 42 దగ్గర ఉంది కాబట్టి ఇంకొక 300 క్వాంటిటీ యాడ్ చేయవచ్చు. ఇంకొక 300 క్వాంటిటీ యాడ్ చేయవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి, ఒక్క గ్రీన్ క్యాండిల్. కమాన్ బ్రేక్ ఇట్ డౌన్. నా లెక్క ప్రకారం అయితే బ్రేక్ అవ్వాలి ఇది. ఎందుకు ఇట్లా వెయిట్ చేస్తున్నాను? నా స్టాప్ లాస్ తినలేక. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయింది, కిందికి పడ్డది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ కిందికి పోతుంది, మళ్ళీ పైకి పోతుంది. కమాన్. ఓకే, నేను స్టాప్ లాస్ పెట్టుకుందాం, లేకపోతే బిస్కెట్ అవుతాము. నాకు ఎందుకో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ దాకా వెళ్తుంది కానీ మళ్ళీ కిందికి పడుతుంది అనిపిస్తుంది. నేను అందుకే వెయిట్ చేస్తాను అనమాట. కమాన్. ఓకే, కమాన్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. కమాన్ ఇక్కడ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఎందుకో పైకి అవుతుంది అనిపిస్తుంది. టోటల్ 800 క్వాంటిటీ అయింది మనది. ఓకే, ఓవరాల్గా 2500 లాస్లో ఉన్నాం మనం కరెంట్లీ.
మార్కెట్ కిందికి పోతుందని ఒక నమ్మకంతో ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, కమాన్, ఒక మంచి ఫాల్ ఇది దాటి కింద పడితే మజా వస్తుంది. పడిపో, కింది పడిపో. ప్రీమియం అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్, ఇది పడతలేదు, పడాలి. ఇది ప్యానిక్లో ఇంకా సెల్లింగ్ అవుతుంది అన్నమాట పడినప్పుడు. ఇదైతే సూపర్ బుల్లిష్ క్యాండిల్, అంటే బుల్లిష్ అంటే మన పుట్లో బుల్లిష్ క్యాండిల్, మంచిగా ఎండ్ అయినాయి. కమాన్, పైకి వెళ్ళు. ఎస్, వెళ్ళు, సూపర్ సూపర్. సో కరెంట్ చూసుకున్నట్లయితే 1800కి వచ్చేసాం. ఓకే, కమాన్, బ్రేక్ ఇట్ డౌన్. పడాలి, ఇది ఈ టైంకి పడిపోవాల్సిందే. ఎందుకు పడతాయి? పడాలి, మనం కింది పడిపో. మరి ఎందుకురా పిచ్చి పిచ్చిగా పైకి కిందికి దమ్ చేస్తున్నాను చూడండి, ఇంత పైకి పోయిందా? అలాంటప్పుడు వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ కిందికి పోతుంది ఇది. ఎన్ని బయర్స్ ఎన్ని సెల్లర్స్ ఉందో చూసుకుందాం మనం. దీంట్లో మనకి కనిపిస్తుంది అన్నమాట అమ్మేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, కొనేటోళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఓకే, మీరు చూసినట్టయితే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు స్ట్రాంగ్ 26,000కి. ఓకే, మార్కెట్ కిందికి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంది కిందికి పడేది. మనం కిందికి వెళ్ళే ట్రేడే తీసుకున్నాము. 800 క్వాంటిటీ, 25,800 పుట్టు. ఓకే, ఎందుకు కిందికి పడతా అంటారు అంటే ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో వీళ్ళు కాల్ని సెల్ చేసినారు. అంటే ఇక్కడ చూసినట్టే కాల్ ఓవై 1.32 crore ఉంది. అంటే కాల్ని సెల్ చేయడం అంటే ఇప్పుడు నేను కాల్ని బై చేస్తే ఆప్షన్ బయింగ్లో పైకి పోతే డబ్బులు వస్తుంది, అదే రివర్స్ కాల్ను సెల్ చేశారనుకోండి కిందికి పోతే డబ్బులు వస్తాయి అనమాట. సో కిందికి పోతే చాలామంది వెయిట్ చేస్తారు. ఇక్కడ గ్రీన్ ఎక్కువ ఉంది కానీ రెడ్ ఆల్మోస్ట్ నియర్ టు గ్రీన్ ఉంది. ఈ రెడ్ కొంచెం ఎక్కువైంది అనుకోండి ఇది కింది పడిపోతుంది, ఇక్కడ దాకా పడుతుంది. 25,700. కింది పడు 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 పడు. ఓకే, నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను, లేకపోతే రిస్క్ అవుతుంది మనకి. స్టాప్ లాస్ ఏం లేదు, దీనికన్నా పైకి పోతే మనం ఎగ్జిట్ కొట్టేసాము. ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకు అది ఇక్కడ మనం ట్రాప్ చేస్తుంది మార్కెట్. చూడండి, ఇది పైకి వెళ్ళట్లేదు కానీ ఇది మాత్రం కిందికి వస్తుంది. ఇది ఒకవేళ బ్రేక్ అయిపోతే నేను ఎగ్జిట్ తీసుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ దాకా టైం ఉంది మనకి, ఇక్కడ ఉంది యాక్చువల్లీ జోను, బట్ స్టిల్ నేను వెయిట్ చేస్తాను కొంచెం సేపు. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇదే పెట్టుకుందాం. కమ్ ఆన్, బ్రేక్. మీరు 1 అవర్లో చూసినట్లయితే కిందికి పడుతుంది అనిపిస్తుంది మార్కెట్. చూడండి, ఇది చూస్తే ఈజీగా కిందికి పడిపోతుంది మార్కెట్ అనిపిస్తుంది. చాలా ఇంత పైకి వెళ్ళి కింద పడ్డది. ఓకే, పడ్డది కిందికి, పెరగాలి ఇంతనే పెరిగా. ఓకే, కమాన్, 871. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ బేరిష్ చూడండి, ఈ క్యాండిల్ ఎంత లో అయింది, కింద పడాలి. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే కిందికి పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, కానీ కొంచెం కొంతమంది స్టాప్ లాస్ తీసుకొని పైసలు దొబ్బాలి కదా మార్కెట్, దానికోసం అంటే పైకి వెళ్ళి భయపడిపోవచ్చు అనమాట. ఇది ఒక్కటి బ్రేక్ చేసి ఇక్కడ జోన్ చూడండి, ఈ ఒక్క జోన్ బ్రేక్ అయిందంటే ఇది కూడా ఎంత బ్రేక్ అయినా ఇది బ్రేక్ అయిపోతే కిందికి వెళ్ళిపోతుంది మార్కెట్. ఈజీగా ఈడి దాకానే పోవచ్చు, ఈడి దాకానే పోవచ్చు. ఓకే, కరెంట్ చూసుకుంటే 17,000 రూపీస్ లాస్లో ఉంది మనము.
బ్రేక్అవుట్ అయింది. కమాన్ కింది వాడు. నాకు ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలని ఉంది. మార్క్ చేస్తారు చూడండి. ఈ జోన్లో బయర్స్ ఉన్నారు. వీళ్ళ స్టాప్ లాస్ తిన్నది అనుకోండి, మార్కెట్ కిందికి ఆడిపోతుంది. కమాన్ ఇది ఒక్కటి బ్రేక్అవుట్ చేయి. కమాన్ బ్రేక్ 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 ఇట్ డౌన్. వాడు కింది వాడు మొత్తం కింది వాడు వీడి దాకా వాడు. బ్రేక్ ఇట్ డౌన్. 1700లో ఉన్నాం మనం కరెంట్లీ. మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ట్రై చేస్తుంది. ఐ విష్ మార్కెట్ రివర్స్ అవ్వద్దని. ఇది మంచి ఇది ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. గో గో గో. నైస్ గో. బ్రేక్ ఇట్ డౌన్. వెళ్తుంది కానీ నాకు ఫాల్ కావాలి ఇక్కడ. ఫైవ్ మినిట్స్ క్యాండిల్లో చూద్దాం ఏం జరుగుతుందో. కరెక్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందికి పోతుంది చూడండి. సింపుల్ ఏం లేదు. ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ చేస్తే నేను ఎగ్జిట్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాను. దీనికన్నా పైకి వెళ్తే మార్కెట్ నేను దానికన్నా రిస్క్ తీసుకోలేను ఎక్కువ. ఓకే, కమాన్ ఒక బ్రేక్ కొట్టు. కమాన్ ఈ జోన్ బ్రేక్ కొట్టు గట్టిగా. బ్రేక్ ఇట్ డౌన్. అనుకున్న బ్రేక్ చేయి. మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇది గ్రీన్లో అయిపోతే నేను ఎగ్జిట్ కొడతా ఫ్రెండ్స్. ఫ్రెష్గా ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇది మన లాజిక్ని మన బ్రెయిన్ని హిట్ చేస్తుంది. కమాన్ ఇది యాజ్ పర్ దీన్ని చూస్తే అయితే బ్రేక్అవుట్ అయిపోవాలి పైకి. ఇది చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ అయిపోవాలి పైకి. అట్లుంది క్యాండిల్. కమాన్ కమాన్ బ్రేక్ ఇట్. బ్రేక్ ఇక్కడ ఒక బయర్ జోన్ రాళ్ళని తొక్కుతున్నారు పైకి చూడండి. మార్కెట్ ఈ జోన్ కన్నా పైకి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, దానికన్నా పైన ఒక్క క్యాండిల్ అయినా నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. మొత్తం ఫ్లక్చుయేట్ అవుతుంది మార్కెట్. పైకి కిందికి పోతుంది. Come on, sell, people sell it here. నాకెందుకో ఈ ట్రేడ్ రిస్క్ అవుతుంది అనిపిస్తుంది.
ఓకే, స్టాప్ లాస్ పెట్టుకుందాము, ఎందుకంటే బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది అనమాట. 40కి పెట్టుకుందాం. ఓకే, 40కి 800 క్వాంటిటీ. నాకు తెలిసి కిందికి పోతుంది, ఎందుకంటే మనం లాస్ అవుతాం. నేను ఎగ్జిట్ కొట్టడానికి ట్రై చేస్తాను. ఎగ్జిట్ కొట్టేసా, ఎందుకంటే నాకు ఎందుకో చూస్తున్నాడంటే కిందికి పోతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఓకే, పైకి వెళ్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఎగ్జిట్ కొట్టాను లేదా పైకి వెళ్తుంది చూడండి, ఏందో. సో 2500 రూపీస్ లాస్ట్లో ఉన్నాము, బట్ ఇట్స్ ఓకే. నా లెక్క ప్రకారం అయితే ఇది కింద పడిపోతుంది ఫ్రెండ్స్. మార్కెట్ కింద బయర్స్ చాలామంది ఉన్నారు. ఇది ఒకవేళ కట్ అయిందంటే వెళ్ళిపోతుంది మార్కెట్. నేను ఇంత పైకి తెచ్చిన తర్వాత మళ్ళీ కిందికి ఎందుకు తగ్గుతా చెప్పండి. సో నేను ఇక్కడ బయింగ్ కన్నా సెల్లింగ్ కన్నా బయింగ్కే పెట్టుకుంటా. 950 కాల్ యాడ్ చేసుకున్నా. ఓకే, 53లో నడుస్తుంది. ఓకే, నాకు ఎందుకు ఇక్కడ బయింగ్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి రాకెట్ లాగా. సో అందుకే నేను బయింగ్ పెట్టుకుంటా. ఓకే, 700 క్వాంటిటీ బై చేసా ఫ్రెండ్స్. కరెంట్లీ మనము 2000 రూపీస్ లాస్లో ఉన్నాము. ఓకే, నేను నా లెక్క ప్రకారం ఇది ఈ జోన్ అయితే సెల్లర్ జోన్ కదా, అది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. అందుకోసానికి నేను ఇక్కడ తీసుకున్నా. మన స్టాప్ లాస్ ఏం లేదు, ఇక్కడికి వచ్చిందంటే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాం. ఓకే, 1000కి వచ్చేసాము. కమాన్, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది బ్రేక్అవుట్ చేస్తే వెళ్ళిపోతుంది మార్కెట్. ఈ జోన్, కమాన్ బ్రేక్ ఇట్, నైస్, సూపర్. ఓకే, కరెంట్లీ మనం 800 రూపీస్కి వచ్చాము, -800. నైస్, బ్రేక్ ఇట్. 57, 58, 58కి నేను ఈ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. కానీ ఇది వల్ల బ్రేక్అవుట్ అయితే నేను ఇంకా వెయిట్ చేస్తాను. ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, 900 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. చెప్పాలి బ్రేక్అవుట్ అవుతుంది అని. బ్రేక్ ఇట్. ఓకే, కరెంట్లీ మనం -600, 800లో ఉన్నాము. బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్ డౌన్. బ్రేక్, నైస్. క్యాండిల్ అయితే మంచి ప్లేస్లో ఆగింది. బ్రేక్ చేయి, నైస్. బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్. కమాన్, ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది పైకి, అందుకే వెయిట్ చేస్తున్నా. చాలా ఫాస్ట్గా వెళ్తుంది పైకి వెళ్తే. కమాన్, కమాన్ బయర్స్, కమాన్, కమాన్, గుసగుసా. సూపర్, బాయ్స్ కట్ చేస్తున్నారు. నైస్, కమాన్, ఇక్కడ దాకా వెళ్తుంది క్యాండిల్, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, 900 దాకా. బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇది పైకి వెళ్తుంది. మన స్టాప్ లాస్ 54కి యాక్సెప్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, నైస్, బ్రేక్అవుట్ అయింది. కమాన్, ఒక్క మంచి పుష్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చాలా స్లోగా వెళ్తుంది. ఫాస్ట్గా వచ్చేస్తే రప్ప పైకి వెళ్ళిపోతుంది. 56, 2400 స్లోగా పుష్ చేస్తుంది పైకి. కమాన్, వెళ్ళిపో, పైకి వెళ్ళిపో, పైకి వెళ్ళిపో.
మళ్ళీ కిందికి వచ్చింది. నైస్. పైకి వెళ్ళి ట్రై చేస్తుంది చూడండి. అమ్మా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపో. మంచి క్యాండిల్ ఇది. సూపర్ ప్లేస్లో స్టాప్ అయింది. నైస్. వెళ్ళి పైకి వెళ్ళి. ఓకే నేను ఇక్కడ ఒకసారి ఒక సెల్ తీసుకుంటా. ఐ వాంట్ సెల్ హియర్. ఓకే సెల్ చేసా. ఐ థింక్ 300 రూపీస్కి వచ్చేసాం. మళ్ళీ మంచి ప్లేస్లో సెల్ చేసా. మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. సో నేను పైకి వెళ్ళి ట్రేడే తీసుకుంటా. జస్ట్ కొంచెం వెయిట్ చేస్తున్నా మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొందామని. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం లాస్ కవర్ చేసేసుకున్నాం. ఓకే మంచి క్యాండిల్ ఇది. ఇంకొక కొంచెం కిందికి వస్తే నేను మళ్ళీ కొనుక్కుంటా ఫ్రెండ్స్. ఇది సూపర్. ఓకే చూసారా అక్కడ కట్ చేయకపోతే ఇంత కిందికి వచ్చింది. ఓకే ఐ కెన్ బై హియర్ యాక్చువల్లీ. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఎందుకంటే చూడండి నేను ఇందాక ఇక్కడ సెల్ చేయకపోతే రూపాయలు కిందికి వచ్చేసి వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఫ్రెండ్స్ బయింగ్ మళ్ళీ ఒకసారి కొనుక్కున్నా. ఎందుకంటే క్యాండిల్ క్రేజీగా వెళ్తుంది పైకి, అందుకే ఒకటి కొనుక్కున్నా. స్టాప్ లాస్ ఏం లేదు. దీనికన్నా కింద 53 దగ్గరకు వచ్చిందని నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే సూపర్గా వెళ్తుంది పైకి క్యాండిల్. అది అందుకే నాకు కొనుక్కోవాలనిపించింది, కొనుక్కున్నా. కమాన్ బ్రేక్ అయినా పైకి వెళ్తావు నాకు తెలుసు. కిందికి వచ్చామంటే ఇక్కడ ఎగ్జిట్. ఇక్కడ వచ్చిందంటే ఎగ్జిట్. చిల్లరగా ఎండ్ అయింది క్యాండిల్ గలీజ్గా. దీన్ని బ్రేక్ చేయాలంటే కష్టం కొంచెం. లెట్స్ సీ ఏం జరుగుతుందో. కమాన్ బ్రేక్ ఇట్. బ్రేక్ చేసాము. ఇంత సైడ్వి మార్కెట్లో మనకు పైసలు సంపాదించలేము. ఇంత సైడ్ ఒక బ్రేక్అవుట్ వస్తే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. కమాన్ బ్రేక్ చేయి. ఇంత మంచి క్యాండిల్ చూడండి. బ్రేక్ ఇట్. అరే మళ్ళీ కిందికి రాకరాది. ఈ పైకి కిందికి పోతే మనము ఆప్షన్ బయింగ్ ప్రాఫిట్ చేయలేము ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొంచెం పైకి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఎందుకంటే ఇది చాలా సైడ్ వేస్ ఉంది. ఇట్లాంటి దాంట్లో మనం పైసలు సంపాదించలేము. మా జీవితం మళ్ళీ కిందికి వస్తుంది. ఇది ఒకవేళ కట్ అయితే వెళ్ళిపోతుంది పైకి, లేకపోతే కిందికి వచ్చేస్తుంది మళ్ళీ. నేను నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ని ట్రేడ్లు తీసుకోవాలి. యూజువల్లీ డేకి 2 to 3 ట్రేడ్స్ తీసుకోవాలి. సో ఐ అపాలజైజ్ ఫర్ టుడే. రేపటి నుంచి ఇన్ని ట్రేడ్స్ అయితే నేను తీసుకోను. ఓకే లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, కానీ ఆడికాడికి ఎండు కొట్టేస్తాను. నేను ఎగ్జిట్ కొడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎందుకు నమ్మకం అంతలేదు. పోదలే చూడండి పైకి. ఓకే ఈ జోన్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకెళ్ళాలి కానీ ఈ క్యాండిల్ ఎందుకు ఇంత గలీజ్గా వెయిట్ చేస్తుంది. నిఫ్టీ కానీ ఆడనే వెయిట్ చేస్తుంది. నేను ఎగ్జిట్ కొడతాను. ఎందుకంటే అది సరే కరెక్ట్ 0కి ఎండ్ చేస్తాను. నేను ఇప్పుడు కొంచెం పాజ్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఎందుకో ఇట్స్ నాట్ అ గుడ్ వే టు ట్రేడ్. ఇక్కడ సరిగా లేదు మార్కెట్. నేను చూడండి ఇంత సైడ్ వేస్ అయితే ఇట్లా ట్రేడ్ చేయగలుగుతాం మనము. పొజిషన్కి అయితే వచ్చేసాం. 0 to 0 అయిపోయింది. చార్జెస్ ఎక్కువ అయి ఉంటుంది నాకు తెలిసి. బట్ ఈరోజు అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ అన్న ప్రాఫిట్ తీసుకుని ఎండ్ చేయాలని ఉంది నాకు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే ఇప్పుడు దీంట్లో అయితే నేను ట్రేడ్ చేయాలి. చూడండి పైకి కిందికి
ఇట్లాంటి మార్కెట్లో నాకు ట్రేడ్ చేయబుద్ధి అయితే లేదు. ఓకే, ఒకవేళ మంచి ట్రేడ్ తీసుకుంటే ఐ లెట్ యూ నో. ఓకే, బాయ్. ఫ్రెండ్స్, ఒక పైన ట్రేడ్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందో చూస్తున్నాను అనమాట. అప్పటి నుంచి ఇక్కడ ఒక రెడ్కి పైకి కిందికి ఒకటి వేసుకున్నా. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు పైకి, ఒకవేళ ఇది కింద బ్రేక్ అయితే కిందికి తీసుకుందాం అనుకున్నా. పైన అది బ్రేక్ అయింది, అందుకే నేను పైన ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, నేను స్టాప్ లాస్ ఏం లేదు. ఒకవేళ 54 దగ్గరికి వస్తే నేను ఈ స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. ఓకే, కరెంట్లీ 300 రూపీస్ లాస్లో నడుస్తుంది. ఈ బ్రేక్అవుట్ జెన్యున్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మనకి లాస్ వస్తుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, లైన్ కన్నా కిందికి వస్తే స్టాప్ లాస్ యాక్సెప్ట్. ఓహోహోహో, ఈ జంప్ చూసారా పైకి? కమాన్, అదే ఫ్లోలో పైకి వెళ్ళిపోతాను. కమాన్ కమాన్, ఏం జంప్ ఇచ్చింది కానీ మళ్ళీ కిందికి వస్తుంది. ఈరోజు మార్కెట్ బాగాలేదు అసలు. ట్రేడే చెప్పితే బాగుంటుంది. చూడండి, ఇంత పైకి మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇలాంటి మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టుకోవడం బెస్ట్, లేదంటే బిస్కెట్ అయిపోతాం. 54 నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 700 క్వాంటిటీ. పెట్టడం చాలా ఇంపార్టెంట్, పెట్టకపోతే బిస్కెట్ అవుతాం. స్టాప్ లాస్ అయితే పెట్టేస్తా ఫ్రెండ్స్. యాజ్ పర్ ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే పైకి వెళ్తుంది అనిపిస్తుంది మార్కెట్. వెయిట్ చేద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది? బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి కిందికి పైకి కిందికి పోతుంది. రిలయన్స్ కిందికి వచ్చింది. ఓకే, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కరెంట్గా మనం 900 రూపీస్ లాస్లో ఉన్నాము. లేదు, మళ్ళీ ఈ జోన్లోకి వస్తే నేను మళ్ళీ ట్రేడ్ చేయాలి. ఈ జోన్ నుంచి బయటికి పోతేనే నేను ట్రేడ్ చేస్తాను. ఈ జోన్లో ఉంటే అసలు రిస్క్. ఈ జోన్ ఎట్లుంది క్యాండిల్స్? ఈ క్యాండిల్కి అసలు ట్రేడ్ తీసుకోలేము. ఇది పోతే కిందికి వెళ్ళిపోతుంది రాకెట్ లాగా. అలాంటి ట్రేడ్లో మనం ట్రేడ్ తీసుకోవద్దు. చిన్నది ఒకటి ఈ క్యాండిల్ చూసి నేను తీసుకున్నాము, ఎంటర్ అయినా. కానీ ఈ హ్యాండిల్ మనకి హ్యాండ్ ఇచ్చింది, ట్రాప్ చేసారు వారు. సో మొత్తం ట్రాప్ మార్కెట్లకే అనిపిస్తుంది రోజు. ఈరోజు ట్రేడ్ చేయకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ట్రేడ్ చేయకపోవడం కూడా బెస్ట్, మంచి నాలెడ్జ్. ఒకవేళ ట్రేడ్ నేను ఈరోజు తీసుకోకపోతే ఇక్కడ లాస్ ఉన్నా, ఎంత లాస్ ఉన్నా నేను ఇట్లానే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు లెర్నింగ్ లాగా ఉంటుంది అనమాట. ట్రేడ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయదని ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. మంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఏం లేదు, అగైన్ ఇదే స్టాప్ లాస్ పెట్టేస్తా కావాలంటే. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసా. ఒకవేళ ఇది హిట్ అయిపోతే ఇప్పుడు 1 o'clock అవుతుంది, నేను 3 o'clock దాకా ట్రేడ్ అయితే చేయాలి. ఎందుకంటే చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది మార్కెట్లో. సో ఇలాంటి మార్కెట్ నుంచి దూరం ఉండడమే చాలా బెస్ట్. చూడండి, అసలు ఇది మార్కెట్ ఉన్నాయి. ఇది ఒకవేళ దాటితే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఇది 25,886. 25,886 ఇది మన స్టాప్ లాస్. యాక్చువల్లీ ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టాలి. మళ్ళీ కిందికి వచ్చిందంటే పెద్ద ట్రాప్ మార్కెట్ ఇది. మా జీవితం ఎవడు ట్రాప్ చేస్తున్నావు కానీ, ఎవడు ఏమంటారు ఆపరేటర్స్ కానీ అలా కొట్టాలి, పోయి రప్ప కొట్టాలి. పైకి పోతుంది, ఇది మన కిందికి వస్తుంది. మన స్టాప్లో సెట్ చేయాలి. నేను ఎగ్జిట్ కొడతాను, ఎందుకంటే ట్రాప్ లాగా ఉంది, పెద్ద ట్రాప్ మార్కెట్. మన లాస్ వెళ్ళి మన 2,000 రూపీస్కి వెళ్ళిపోయింది. ఓకే, నేను ఇప్పుడు ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఎండ్ టైంలో మనకు మంచి ట్రేడ్ వస్తే ప్రాఫిట్ తీసుకున్నాను. అప్పటిదాకా అయితే నేను ట్రేడ్ చేయాలి. వెయిట్ చేద్దాం, మంచి క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. ఈ ట్రాప్ మార్కెట్లో బిస్కెట్ అవుతాం అన్నమాట.
ఇట్లాంటి దాంట్లో మనం పెట్టుకోవద్దు. ఇందాక పెట్టుకోద్దాం అనుకున్నా కానీ చాలాసేపు అయిపోయింది కదా, ఇది బ్రేక్ అయిందని చెప్పేసి నేను తీసుకున్నాను. బట్ స్టిల్ మనం ఒక చిన్న లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం చాలా సేఫ్. చూడండి, చిన్న లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. అన్ని చిన్న చిన్న లాస్ ఉంటుంది. నా ప్రాఫిట్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది, కానీ లాస్ మాత్రం చిన్న చిన్నకి కట్ చేస్తాను. అట్లా మీరు నేర్చుకోవాలన్నమాట. ఈ లాస్ ఉందని ఏం థింక్ చేయకండి. ఓకే, చూద్దాం. ఇంకొక మంచి ట్రేడ్ ఉంటే రికార్డ్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ ఒక జోన్లో నడుస్తుంది. మీరు చూసినట్లయితే ఒకవేళ ఇది కట్ అయ్యి సస్టైన్ అయితే మనం కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకుందాం. పైకి వెళ్ళి సస్టైన్ అయితే పైకి వెళ్ళి ట్రేడ్ తీసుకుందాం. రెడీగా పెట్టుకొని ఉన్నాం. సో సింపుల్, ఏం లేదు. ఇది కట్ అయ్యి కింద పడ్డది అనుకోండి, కిందికి వెళ్ళే ట్రేడ్. ఇది కట్ అయ్యి పైన ఒక క్యాండిల్ అని ఆగింది అనుకోండి, పైకి వెళ్ళే ట్రేడ్. ఓకే, బట్ ఫుల్ ట్రాపింగ్ ఉంది మార్కెట్. ఇలాంటి దాంట్లో ఎప్పుడు ట్రేడింగ్ చేయవద్దు. మనం దాంట్లో పప్పులో కాలేసాం ఇందాక. ఇక్కడ దాకెళ్ళింది, ఇది చూసి పైకి వెళ్ళిపోతుంది అనుకొని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. అది మనకి 2000 రూపీస్ లాస్కి తీసుకుంది. బట్ ఇట్స్ ఓకే, చూద్దాం. కిందికి పడితే ఇది, ఒకవేళ కట్ అయ్యి కిందికి పడితే ఇది కొనుక్కోవచ్చు. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ కింద కట్ అవుతుంది. నేను చెప్దామని వచ్చినా కానీ మళ్ళీ పైకి వెళ్తున్నాను. దీని ప్రైస్ మాత్రం పడతలేదు. కిందికి ఎట్లా అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఇది చూసుకున్నట్లయితే ఇది నిఫ్టీది. ఓకే, నిఫ్టీ ఓవర్ అయితే రెడ్ తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది చూడండి. ఆల్మోస్ట్ ఈక్వాలిటీ వచ్చేస్తుంది. మనము చేంజ్ ఇన్ ఓవర్ చూసుకున్నా చూడండి, రెడ్ ఎంత పెరిగిపోయిందో. సో ఇక్కడ కింద దొక్కేటోళ్ళు చాలామంది ఉన్నారు. 900 కన్నా పైన పోనీయరు ఈరోజు అయితే. సో మనము కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకోవడం చాలా సేఫ్. టైం వచ్చినప్పుడు తీసుకున్నాం. ఇది మంచి జోన్ కాదు. ఇంకోట్లా కిందికి వచ్చినప్పుడు ఒకటి తీసుకోవచ్చు. తీసుకొని హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. చాలాసేపు ఉంది కాదు, కానీ ఎంతసేపు అని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం. ఇంక కొంచెం కింద 56 దగ్గరికి వస్తే నేను కొనుక్కుంటాం. ఈ జోన్ కట్ అవ్వలే, కట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి చూడండి. కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. రప్పు పైకి వెళ్ళినా వెళ్తుంది, అందుకే కొంచెం సేఫ్గా చూస్తున్నాను నేను. ఓకే, ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను నేను ట్రేడ్. కొంచెం కిందికి వస్తే తీసుకుంటాను. ఇప్పుడు వద్దు రిస్క్, కిందికి రా. ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ పప్పులో కలిసి పైకి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ రాసు కిందికి రా. ఇంకా కొంచెం కిందిగా ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, కొనుక్కున్నా ఫ్రెండ్స్. 59కి పడ్డది అది. ఎందుకంటే ముందుది లాస్ ఉందన్నమాట, అందుకే అది పడ్డది. ఏం లేదు, మన స్టాప్ లాస్ ఇది 56కి టచ్ అవుతుంది మన స్టాప్ లాస్. ఓకే, కట్ అయ్యి కిందికి పడుతుంది. సూపర్. మళ్ళీ పైకి వెళ్తున్నావు ఏంద్రా రే. ఇంకెంతసేపు దీంట్లోనే ఊకుంటూ కూర్చుంటాం. నేను ఒక మంచి ట్రేడ్ చేసి ఎండ్ చేసి వేరే పని చేసుకున్నాను ఒకటి వదులుతలేను అనేది. చూడండి, ట్రాప్. ఇదే ట్రాప్ అంటారు దీన్ని. కిందికి పోతున్నాను భయపడితే పైకి. కానీ ఓవరాల్గా నేను చూసుకున్నట్లయితే రెడ్ది ఎక్కువ ఉంది. సో కిందికి వెళ్తుంది మార్కెట్ సాయంత్రం లోపల. ఇవ్వండి, పెరిగిందా రెడ్, కిందికి వెళ్తుంది. జస్ట్ వెయిట్ చేద్దాం. ఓకే, వెళ్తే హెవీగా పోతుంది ఫ్రెండ్స్, చాలా కిందికి పోతుంది. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. లేకపోతే ఎంతసేపు నేను పెట్టుకోను మార్కెట్ని. ఇక్కడ ఒక జోన్ క్రియేట్ అయింది చూడండి. ₹2000 లాస్ట్లో ఉన్నాం. కమాన్, కిందికి వాడు. చూడండి, రిలయన్స్ ఇది కూడా కిందికి పడే సిమ్టమ్స్ ఇస్తుంది. పడితే మాత్రం ఎక్స్ట్రీమ్గా పడుతుంది. మాన్ సపోర్ట్ తీసుకోకూడదు. ఇది కిందికి పడుతున్నా పైకి స్టాప్ లాస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, లేకపోతే మనం బిస్కెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక జోన్ ఉంది కదా,
ఈ జోన్ దాకా పెట్టుకున్నాం 53 అనుకో. 53 కన్నా నేను ఎక్కువ పెట్టుకోలేను దీంట్లో. లాస్ 25 క్వాంటిటీ బై అయిందా, వెరీ గుడ్. కొన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ బై కాలే, ఇప్పుడు కొనుక్కుంటా. ఈ క్యాండిల్ చూసి అయితే భయం అవుతుంది. వాడు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఇందాక ఉన్నది బై కాలే. ఓ ఈ క్యాండిల్ చూడండి, అందుకే చూస్తున్నాను లాసెస్ చూపిస్తలేదు కానీ. ఇప్పుడు ఒక బై కొంటున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు యాడ్ అవుతుంది 625 క్వాంటిటీ. ఓకే 625 క్వాంటిటీ. కొంచెం కిందికి వస్తే 700 చేస్తుంది అండి. ఓకే ఓకే కిందికి వచ్చినాము. ఇంకొక 75 వేస్తే 700 క్వాంటిటీ అవుతుంది. ఈ క్యాండిల్ అయితే క్రేజీ అండి. ఓకే టోటల్ 700 క్వాంటిటీ చేసాం. నా స్టాప్ లాస్ ఈ ట్రెండ్ లైన్ ఉంటా ఇక్కడ దాకా 53 52కు పెట్టుకున్నాం. 52 మరి కిందికి అయిపోతుంది. 52 పైకి వెళ్తే ఎంత పైకి వెళ్తుంది. ఓకే రివర్స్ అయిపోయింది మార్కెట్ మొత్తం. ఈ క్యాండిల్స్ చూడండి, 4 క్యాండిల్స్ వచ్చింది. ఇంకెంత కిందికి పోతుంది స్వామి. మనం ఓవరాల్ లాస్ 3000 రూపీస్ వెళ్ళిపోయింది. ఓకే కింద పడాలి నువ్వు అయితే. కమాన్ ట్రాప్ చేస్తున్నాను అర్థమైపోయింది నాకు. మన ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే కిందికి ఉంది. సో నువ్వు కిందికి పడాలి. లాంగ్ టైంలో పైకే ఉంది కానీ ఈరోజు అయితే కిందికి ఉంది మార్కెట్. సో ఒక ఫాల్ అయితే ఇవ్వాలి. ఫాల్ ఇవ్వకుండా అయితే తప్పించుకోలేవు. ఓకే 4000 లాస్కి వచ్చాను. పైకి వెళ్తాను. మస్తు వేసింది క్యాండిల్, కానీ ఎందుకో నాకు ఇంకా మార్కెట్ కిందికే పోతుంది అనిపిస్తున్నావు. ఇది ఎంత మంచి క్యాండిల్ ఉన్నది, ఎందుకు చెప్పండి. జీన్స్ ఎక్కువ పెరుగుతలేదు. 950 కాల్ చూడండి. మార్కెట్లో ఒక్కట్లా ఎంత పైకి పోతుంటే ఇది ఎంత పైకి పోవాలి. ఇది చూడండి 1 పాయింట్ పెరిగింది. సో there is a chance that this will fall down like a rocket. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever. Okay, ఇంకా రిస్క్ కష్టం. ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళిపోతుంది చూడండి. ఇంత మంచి క్యాండిల్ సెల్ చేస్తా, ఎందుకంటే చాలా పైకి వెళ్ళిపోతుంది. సూపర్ బైలో తీసుకోవచ్చు. మనం కొంచెం కిందికి వస్తే తీసుకోవచ్చు. ఇంత పైకి తీసుకోలేము. సమ్వేర్ అరౌండ్ 55 57 నడుస్తుంది. సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ చిల్ల జోన్లో అయితే ఇంకా ఆ జోన్లోనే ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ సెండ్ చేసి మళ్ళీ పైకి పోతుంది. పైకే వెళ్ళాలి ఓవరాల్, ఎందుకంటే బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక 600 క్వాంటిటీ 700 క్వాంటిటీ. కొంచెం కిందికి దొరికితే తీసుకున్నా. ఇంకా పైకి అయితే నేను తీసుకోలేను, చాలా కాస్ట్ అయిపోతుంది. మంచి క్యాండిల్ ఎండ్ చేసింది. సూపర్ 57 somewhere around 55 is a good place to take. 57 మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఈ క్యాండిల్ ఎండ్ అయిన వే చూస్తే పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ 5 minutes క్యాండిల్ చూడండి ఎంత బుల్లిష్ ఉంది. ట్రాప్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. ఇవ్వండి ఎంత పైకి వెళ్తుంది. ఇట్లాంటి మార్కెట్ ఎట్లా చేడ్ చేయంటారు చెప్పండి. ఇక్కడైతే తీసుకోవచ్చు ఒకటి. 600 క్వాంటిటీ తీసుకుంటా.
ఓకే 600 కాల్ బై చేస్తా ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఏం లేదు, మన ఈఎంఐ కన్నా కిందికి వస్తే స్టాప్ లాస్. ఓకే సమ్వేర్ అరౌండ్ 54. ఇది ఈజా, ఎందుకంటే చూసుకుంటే మన సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. ఓకే కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ బ్యాడ్ డే టు ట్రేడ్ టుడే. ఈ జోన్లోకి వెళ్తా చూద్దాం. ఓకే స్టాప్ లాస్ అసైన్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది కట్ అయిందంటే ఈరోజు ట్రేడ్ చేయడం వేస్ట్ దండగా. ఓకే స్టాప్ లాస్ పెట్టా. ఒకవేళ ఇది కట్ అయిపోతే ఇంకా నేను ట్రేడ్ చేయ రోజు. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇంత 6000 రూపీస్ లాస్ అనవసరంగా, అసలు నాట్ అ వ్యాలిడ్. ఇష్టం వచ్చినట్టు బ్రేక్అవుట్ ఇస్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. చూడండి ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చింది. ఇంత మంచి రెడ్ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోవాలి. మళ్ళీ లోపలికి వస్తుంది. చూడండి ఎందుకు సతాయిస్తున్నాడు. కరెక్ట్ అడిగి రివర్స్ తీసుకుంది. ఇక్కడ ఒకటి ఉందా. ఓకే నేను ఈ స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. రాంగ్ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇట్స్ ఓకే, మనం ఇదంతా కవర్ చేద్దాం, డోంట్ వరీ. 7000 రూపీస్ కరెంట్ లాస్. నిన్న మార్కెట్, ఈరోజు మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. అంత పైకి పోయింది. మన స్టాప్ లాస్ స్టార్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. చూడండి చెప్పలే. తీసుకున్నాడు మళ్ళీ, ఎందుకంటే కరెక్ట్ ఈఎంఐ దగ్గర వచ్చింది కాబట్టి. స్టాప్ లాస్ అగైన్ 54కి స్టాప్ లాస్. ఇడికి ఎందుకు ఆగుతున్నాను, ఇంతమంది ఉన్నారా. ఇది వెళ్తే ఇడి దాకా వెళ్తుంది కానీ ఆగుతుంది ఎందుకో. కమాన్ బ్రేక్అవుట్ ఇచ్చాయి, బ్రేక్అవుట్. నైస్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్, బ్రేక్ ఇట్. కమాన్ కమాన్. ఇది గ్రీన్లో వెళ్ళిపోతే నేను కొంచెం ఓకే. మార్కెట్ అయితే పైకి వెళ్తుందని ఒక కన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఇది ఒక్కటి బ్రేక్అవుట్ అయిపోతే మాకు వస్తుంది. మేబీ ఏం చేయవచ్చు అంటే లాంగ్ పొజిషన్ పెట్టాము అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడికే. ప్రాఫిట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ అంత ఓదు, కానీ అట్లీస్ట్ ఒక 66 దగ్గరికి వస్తే నేను విజిట్ కొట్టుకోవచ్చు. ఓకే మన లాస్ మొత్తం కవర్ అయి గ్రీన్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోతే ఒక మంచి పుష్ చేస్తుంది అనుకోండి, మనం ఒక చిన్న ప్రాఫిట్ తీసుకోవచ్చు. కమాన్ కమాన్ గో. ఈ కలరింగ్ నేను లైట్ పెడతాను, ఎందుకంటే మరీ డార్క్ అయిపోతుంది. ఇది బాగుంది కానీ. కమాన్ గో. గ్రీన్ అయితే కవర్ 66 దాకా. నైస్.
ఓ 60 దాకా వచ్చింది ఫ్రెండ్స్. నైస్. 66 ఇస్ ఆ టార్గెట్. కమాన్, బ్రేక్ ఇట్. సూపర్. బ్రేక్ చేయి. ఇంకొక క్యాండిల్, ఇంకొక పెద్ద క్యాండిల్ కావాలి నాకు. Super. 63. వావ్, కమాన్, సూపర్. వావ్, చూడండి. ఓకే, నేను ఇక్కడ సెల్ చేస్తా. వావ్ 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 వావ్, సెల్ చేసిన ఫ్రెండ్స్. చూసారా, ఇది క్రేజీ క్యాక్ కవర్ చేసాం. మజా వచ్చింది నాకైతే. ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ నేను ఎగ్జిట్ చేసేసా. సో ఇప్పుడు మనము లాస్ మొత్తం కవర్ అయ్యి 7,000 కవర్ అయ్యి 300కి వచ్చింది. ఇది చూసారా, నేను ఇందాక ఏం చెప్పా ఫ్రెండ్స్, లాసెస్ ఎప్పుడు చిన్నవి తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది పెద్దది ఎందుకు అయిందంటే నేను అక్కడ కొంచెం హోల్డ్ చేసి రప్పమని కిందికి వెళ్ళిపోవడం వల్ల పెద్ద లాస్ అయింది. ఇది కూడా అట్లనే. ఓకే, రప్పని వెళ్ళిపోయింది కాబట్టి నాకు లాస్ అయింది. ఎప్పుడు లాసెస్ చిన్నవి పెట్టుకోవాలి, ప్రాఫిట్ పెద్దది పెట్టుకోవాలి. మీకు అటువంటి 1,000 లాస్. ఓకే, ఇది పెద్ద ఇది మిస్ అయింది. ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి నేను స్లోగా అది కూడా కట్ చేయని ట్రై చేస్తాను. ప్రాఫిట్ పెద్దది పెట్టుకోవాలి. చూడండి, కిందికి వచ్చేస్తుంది. నేను కరెక్ట్ ఈడ తీసుకున్న ప్రాఫిట్ నేను ఆర్డర్స్ చూపిస్తా. క్రేజీ మదర్ 68.25 కరెక్ట్. చూడండి, ఇంత పెద్ద ఏరియాని కవర్ చేసినాం మనం. ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, బట్ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది కాబట్టి అది పుష్ చేస్తుంది అన్నమాట. కానీ మార్కెట్ అయితే సూపర్ బుల్లిష్ వచ్చింది. క్రేజీ ఏరియాని కవర్ చేసినాం మనము. పెద్ద క్వాంటిటీ అయి ఉంటే చాలా డబ్బులు వస్తుండే, బట్ వెరీ నైస్ కవరింగ్. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, మేబీ 3 o'clock ఇంకొక ట్రేడ్ వస్తే నేను తీసుకుంటా. ఇది ఒకటి గ్రీన్లో వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది ఈరోజు, బట్ ఇట్స్ నాట్ అ గుడ్ వే టు డూ ఓవర్ ట్రేడింగ్. యాజ్ ఐ సెడ్, చూడండి కరెక్ట్ కిందికి వచ్చి మళ్ళీ పైకి, కానీ ఇది ఇంకా కిందికి వస్తుంది అనమాట. ఐ డోంట్ థింక్ ఇది ఇక్కడే ఉంటుంది, ఇక్కడ దాకా వస్తుంది, 59 దాకా వస్తుంది, వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది తీసేసాం. సూపర్ క్రేజీ క్యాండిల్ ఇది. చూడండి, ఇది కట్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది యాక్చువల్లీ. క్రేజీ కట్ అయింది. ఓకే, ఇంకో ట్రేడ్ తీసుకుందామా? ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వస్తే తీసుకుందాం ఫ్రెండ్స్. నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. కిందికి వస్తుంది వస్తే ఈఎంఐ దగ్గర కొనుక్కుంటా, లేదంటే ఇది బ్రేక్అవుట్ అయితే కొనుక్కుంటా. పైకి అయితే వెళ్తుంది ఇంకా యాజ్ పర్ మై. ఓకే, కొంచెం కిందికి ఇక్కడ వస్తే తీసుకో, 60 దగ్గరకు వస్తే తీసుకుంటా. ఓకే, నైస్. ఇంకా కిందికి ఐ థింక్ ఇక్కడ బై చేయొచ్చు, బట్ ఐ స్టిల్ వెయిట్. ఎందుకంటే ఇంకా కొంచెం కిందికి కావాలి నాకు. పైన ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, కొంచెం బ్యాక్ ఇచ్చినప్పుడు కొనుక్కో. సూపర్ బుల్లిష్ క్యాండిల్ ఇది. కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ కొనుక్కోవచ్చు అనుకుంటా ఫ్రెండ్స్, నేను కొనుక్కుంటున్నా. ఇది కొంచెం కిందికి కావాలి నాకు, బట్ స్టిల్ ఐ వాంట్ టు బై ఇట్ హియర్. ఓకే, చలో ఐ విల్ బై ఇట్ హియర్. ఓకే, బై చేసుకున్నాం. స్టాప్ లాస్ ఏం లేదు, 59కి స్టాప్ లాస్, ఆర్ఎల్స్ ఈ క్యాండిల్ లోకి స్టాప్ లాస్. ఓకే, సింపుల్. 60కి నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను, ఇప్పుడే పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఏమైనా స్టాప్ లాస్ పడలే. ఓకే, స్టాప్ లాస్ పడిపోయింది ఫ్రెండ్స్. ఇది నేను ట్రైల్ చేసుకున్నాను. ఓకే, కమాన్, పైకి వెళ్ళిపో. హెల్ప్ పైకి వెళ్ళిపో. ఇది బ్రేక్అవుట్ అయిందంటే సూపర్ వెళ్ళిపోతుంది పైకి. సూపర్. మనం ఇప్పుడు గ్రీన్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్, 700 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, నాకు ఇది ఒక్క బ్రేక్అవుట్ కావాలి. ఇది బ్రేక్ అయిందంటే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి.
ఇది రాకెట్ లాగానే వెళ్ళిపోతుంది పైకి. జస్ట్ ఇది ఒక బ్రేక్అవుట్ అవ్వాలి, అది అయ్యేదాకా కొంచెం ఆపుతుంది. బట్ ఐ ఫీల్ దట్ ఇట్ విల్ బ్రేక్ దిస్. ఓకే, ఇంకా కిందికి వచ్చి వెళ్తావా ఇమీడియట్గా కిందికి వచ్చి వెళ్తా దాంట్లో. నేను స్టాప్ లాస్ ట్రైల్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను దీన్ని స్టాప్ లాస్ని పైకి తెచ్చుకుంటాను, ఇక్కడికి పెట్టుకుంటాను. ఓకే, ఇది కూడా ఇక్కడ తెచ్చుకుంటాను. ఓకే, స్టాప్ లాస్ నేను ట్రైల్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మరీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. మనం అంత ఛాన్స్ ఇవ్వం దీనికి. ఆల్మోస్ట్ మన లాస్ కవర్ అయింది కాబట్టి కొంచెం సేవ్గా ఆడుకున్నాం. ఒక వెళ్ళు సామి పైకి వెళ్ళు. 5 minutesలో చూసుకున్నట్లయితే ఇందాకైతే నాకు క్రేజీ మజా వచ్చింది. ఈ క్యాండిల్ మొత్తం కవర్ చేసినాం మనం. ఉన్న 7,000 లాస్ మొత్తం కవర్ అయింది దాంట్లో. కమాన్, ఈ హై దాకా అన్నారు 67 దాకా వచ్చినా నేను ఎగ్జిట్ కొడతాను, ఎందుకంటే నాకు ఎందుకు తేడా బిడా అనిపిస్తుంది. నేను బ్రేక్ అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడే పైకి. కిందికి వస్తాను చూడండి. కమాన్ బయర్స్, మీ జల్వా చూపించండి. నిఫ్టీలో అప్పుడు చూసినా నాకు లాస్ అవుతుంటుంది, ఇప్పుడన్నా ప్రాఫిట్ తెప్పియండి. నాకు నిఫ్టీ అసలు నచ్చదు యూజువల్లీ. అక్కడ ఆప్షన్ ప్రైజెస్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను నిఫ్టీ తీసుకుంటాను అనమాట. యూజువల్ నాకు నిఫ్టీ అస్సలు నచ్చదు. ఆ డబ్బులు మొత్తం తినేసిన నిఫ్టీ. ఓకే, ఇక్కడ జోన్ ఉంది కాబట్టి ఆగింది అనమాట. ఇది ఒకవేళ బ్రేక్ అయితే వెళ్ళిపోతుంది పైకి మార్కెట్. కమాన్ బ్రేక్ ఇట్. ఎస్ ఎస్ ఎస్, బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్. నైస్ నైస్. కమాన్ ఇంకొక పుష్ చాలు. ఈరోజు మార్కెట్ ఎండ్ చేస్తాం. మస్తు అయిపోయింది ఈరోజు, నా బ్రెయిన్ మొత్తం వేడి అయిపోయింది. ఒక్క బ్రేక్ స్వామి, కిందికి రా పైకు. ఈ సైకాలజీ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి అనమాట ట్రేడింగ్లో. నాకు అదే నచ్చదు యూజువల్లీ. కొంచెం పీస్గా ఉండాలనుకుంటా కానీ ఈ ట్రేడింగ్ వల్ల. కమాన్ బ్రేక్ ఇట్. ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్, కానీ మీరు ఫుల్ వీడియో చూడండి, చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది దీంతో. అసలు తెలుగులో ఇంత ఫుల్ ఫ్లెజ్గా వీడియో చేసుకుంటూ సైకాలజీని ఆడుకుంటూ ఎవరు చేయడు. కింది కూడా ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 1,200 రూపీస్లో 7,000 నుంచి 1,200 రూపీస్ ఉన్నాం. నో ఇష్యూస్. పైకి వెళ్తుంది ఇది, జస్ట్ కొంచెం ఇట్లా భయపడిపించి పైకి వెళ్తాను అనమాట. మేబీ 7 దాకా రావచ్చు, 900 దాకా వచ్చి. ఇది ఏమైనా చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ బయర్స్ ఇంకా సెల్లర్స్ మొత్తం తప్పుగా చూపించారు. ఇక్కడ ఏమైంది? ఓకే, ఇక్కడ చూసుకున్నారు బయర్స్ కంట్రోల్ తీసుకున్నారు, అందుకే అది పైకి వెళ్ళింది. చూడండి అనిపిస్తుంది కదా, ఇక్కడ బయర్స్ కంట్రోల్ తీసుకున్నారు అందుకే పైకి వెళ్తుంది. ఇంకొక ఫాల్ వస్తుంది కదా. It's never ever 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 gonna happen. I don't think so. No 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 no. Maybe someday. చాలా కిందికి వచ్చేసారు. ఇంకెంత కిందికి వస్తావు? పుట్టులో రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అవుతుంది పుట్టు. ఈ పుట్టు వల్ల నాకు పుట్టు అవుతుంది. ఆప్షన్ ప్రైస్ చేంజ్ చేసాం మనం, 950లో తీసుకున్నాం. ఇంతమంది తీసుకోవాలి కానీ నాకు ఆప్షన్ ప్రైసెస్ తక్కువకి వస్తున్నాయి, ఇక్కడ తీసుకుంటున్నాను. కమాన్, నువ్వు లేస్తావా పైకి? ఇంకా కిందికి వస్తుంది. ఓకే, మళ్ళీ జోన్లోకి వచ్చేసింది. మన సోది జోన్ ఉంది కదా, ఈ జోన్ అంటే నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. మళ్ళీ జోన్ లోపలికి వచ్చేసింది. వీటి సపోర్ట్ తీసుకుని పో. ఓకే, స్టార్ట్ అయింది. ఒకవేళ ఇది కట్టే ఇట్లా వెళ్తే నేను ఇది తీసుకుంటాను 800 పాయింట్. కమాన్
వెళ్దా పైకి, ఇంకా కిందనే ఉంటావు. ఓకే వెళ్ళేటట్టు ఉంది. వచ్చేసి పెట్టుకున్నా. ఓకే ఇక్కడ 800 క్వాంటిటీ కొనుక్కున్నా ఫ్రెండ్స్. కమాన్ స్టాప్ లాస్ ఏం లేదు, వీడికి వస్తే స్టాప్ లాస్ 38కి నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. పైకి ఎందుకు వెళ్తా అనుకున్నా అంటే ఈ క్యాండిల్ చూసి పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. రిస్క్ జోన్ ఉంది ఇది యాక్చువల్లీ కొంచెం. కొంచెం ఒక 500 అన్న ప్రాపర్టీ కట్ అయినా ఇంకా పైకి వెళ్తుంది యాక్చువల్లీ. కింద పడిపోతుంది. ఫార్టీలో ఉంది, 39కి నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే అసలు జంప్ ఇచ్చింది చూసారా? కమాన్ అదే ఫ్లోలో వెళ్ళిపోతే మజా వస్తుంది. 2000 రూపీస్కి వచ్చాం మళ్ళా. నేను ఈ ట్రేడ్ కట్ చేస్తాను. ఇది నేను రాంగ్ ప్లేస్లో తీసుకున్న ట్రేడ్. ఇట్లాంటి జోన్ తీసుకోవద్దు యూజువల్లీ. నేను కొంచెం పైకి వెళ్ళిపోతే ట్రేడ్ ఎగ్జిట్ కొట్టేస్తాను. నేను సెల్ చేస్తున్నా ఫ్రెండ్స్, కావాలనే నేను సెల్ చేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు ట్రేడ్. ఇది చూపిస్తుంది సరే, కానీ నాకు ఇట్లాంటి దాంట్లో హాఫ్ కన్ఫర్మేషన్తో వెళ్తున్నాను. ఓకే డ్రాయింగ్ తీసేస్తున్నాం. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ క్రియేట్ అయింది. వీళ్ళని బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. ఓకే ఇది ఎంత పైకి పోయినా నాకు వద్దు ట్రేడ్. బికాజ్ నాకు అది సాటిస్ఫై ఇస్తలేదు. ఎట్లాంటి ట్రేడ్లో సాటిస్ఫై అవుతామంటే కరెక్ట్ మనకు కన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ముఖ్యంగా ఇష్టం వచ్చిన ట్రేడ్ తీసుకొని అట్లా వస్తే మనకు సాటిస్ఫై రాదు. ఓకే నాకు ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. కరెక్ట్ ఈఎంఐ దగ్గర తీసుకొని ఇక్కడ బై చేయవచ్చు. నా స్టాప్ లాస్ సింపుల్గా దీని కింద వరకు స్టాప్ లాస్. ఓకే 40 ఈజ్ మై స్టాప్ లాస్. కమాన్ ఇది కొట్టు పైకి. కమాన్ 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 వెళ్ళిపో పైకి వెళ్ళిపో. ఫార్టీకి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్. మళ్ళీ పైకి వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ పెట్టాలి, 38కి పెట్టాలి స్టాప్ లాస్. కిందికి వస్తుంది మళ్ళీ. ఇంత మంచి క్యాండిల్ ఇచ్చి మళ్ళీ కిందికి వస్తుంది ఏమంటారు. స్టాప్ లాస్ పెట్టేసుకుంటాను నేను. 68కి పెడతా. ఓకే యాజ్ 2 పాయింట్ స్టాప్ లాస్ 800.
స్టాప్ లాస్ పెట్టేసా 38కి. ఓకే, ఇంత పెట్టా అంటే నన్ను ప్రాఫిట్ పైకి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొనుక్కున్నా. దిస్ ఈజ్ మై స్టాప్ లాస్. స్టాప్ లాస్ దూరం పెట్టా ఎందుకంటే మార్కెట్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, దాంట్లో మనం స్టాప్ లాస్ టచ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకే ఓకే, ఇది నా ప్రాఫిట్ జోన్. ఓకే, ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ అయింది, ఇప్పుడు అది బ్రేక్ అయిపోయింది. ఓకే, నో ఇష్యూస్. 1 పాయింట్ స్టాప్, 2 పాయింట్ స్టాప్ లాస్ అయింది. ఓకే, స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది. మళ్ళీ మనం 4000 లాస్కి వెళ్ళిపోయాము. స్కాల్పింగ్లో ఇట్లనే ఉంటుంది అనమాట, కిందికి పైకి వెళ్తుంటుంది. మనం అట్లనే పిచ్చుగా ఉంటుంది. మన ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ప్రాఫిట్ తీసుకోవాలి. 25,900 కాల్లో ఇంతమందితో ఆడడం. ఓకే, ఇంత కిందికి వచ్చేసిందా? అబ్బో, మేబీ ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనం వెయిట్ చేద్దాం. ఓకే, It's never, ever, 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 ever gonna happen. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒక మంచి ట్రేడ్ తీసుకున్నా, యాక్చువల్లీ రికార్డ్ చేయలేకపోయినా. సో ఇక్కడ చూసుకుంటే 40కి తీసుకున్నా, 51కి ఎగ్జిట్ కొట్టేసాం. సో కరెంట్లీ మన దాంట్లో 3000 రూపీస్ ప్రాఫిట్ అయింది. దీంట్లో ఆల్మోస్ట్ 2000 రూపీస్ కమిషన్కి వెళ్ళిపోతుంది, కానీ ఓవరాల్గా అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకా పైకి వెళ్తుంది. సో మస్తు ఉంది మార్కెట్ ఈరోజు. కొంచెము ఇక్కడ కొంచెం పిచ్చిగా చేసింది, కానీ ఓవరాల్గా అయితే కరెక్ట్ హయ్యర్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అండి. మార్కెట్ క్రేజ్ ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. బట్ నేను కరెక్ట్ టైంకి ఎగ్జిట్ కొట్టేసాను. సో నేను చూపిస్తాను చూడండి మీకు ఆర్డర్స్లో. 51కి ఎగ్జిట్ కొట్టాను చూడండి. 51 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ. సో వెరీ గుడ్ ప్లేస్లో ఎగ్జిట్ కొట్టాను నేను. ఇట్స్ నాట్ దట్ ఐ షుడ్ వెయిట్ ఫర్ ఇట్, ఎందుకంటే రప్ప కిందికి వచ్చినా రావచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ ఈరోజు చాలా లెర్నింగ్ అన్నమాట. నేను అసలు నేను స్టార్టింగ్ డేస్లో ట్రేడింగ్ చేసినప్పుడు ఇట్లా ఎవరైనా చేస్తుంటే నాకు బాగుంటుంది. నాకు ఉన్న లాసెస్ అన్న రాకపోతున్నాయి, ఎందుకంటే నేను కరెక్ట్ చిన్న లాసెస్ తీసుకుంటున్నాను కాబట్టి. స్టార్టింగ్లో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట తెలుగులో. సో అట్లీస్ట్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మీ Telugu Trader AJ signing off for today. Thank you so much. Take care. Bye bye.